ఆ రోజు ఉదయం అప్పుడే వచ్చి గదిలో కూర్చుని పోస్ట్ చూసుకుంటోంది జయంతి. శేఖరం ఊరు వెళ్ళి దాదాపు వారం రోజులు అవుతోంది. మరో 4 రోజుల వరకు రాలేనని నిన్ననే ఉత్తరం వచ్చింది. చేయవలసిన పని కూడా ఏమంతగా లేదు. పోస్టులో వచ్చిన టపాను కూడా చాలా కొద్దిగా ఉంది. అందులో 1, 2 ఉత్తరాలు తప్పిస్తే మిగతావన్నీ శేఖరం తను స్వయంగా జవాబు ఇవ్వవలసినవే. ఉన్న పనేదో అరగంటలో ముగించేసుకున్నాం. జయంతి ఆ రోజు పోస్టులో పత్రికలు ముందేసుకుని బొమ్మలు చూడసాగింది. శేఖరం పేరు మీద ఫారిన్ నుంచి అనేక రకాల మ్యాగజైన్లు వస్తాయి. ఆ పత్రికలన్నిటినీ జయంతి బొమ్మలు చూసి పక్కన పెడుతూ ఉంటుంది. ఇన్ని పనుల మధ్యనం సతమతం అవుతూ క్షణం ఊపిరి లేకుండా తిరిగే శేఖరానికి ఈ పత్రికలన్నీ చదివే టైం లభ్యమవుతుందో అర్థం కాదు. చేతిలో ఉన్న పత్రిక చూడటం అయిపోవడంతో దాన్ని పక్కన పడేసి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది. బయట ఎంత అందంగా ఉంది. శేఖరం ఇంటికి 4 వైపులా విశాలంగా ఆవరణ ఉంది. ఇప్పుడు ఈ కిటికీలోంచి చూస్తే కనిపించే ఆవరణలో మాలతి, సన్నజాజి, బఠానీ పూల మొక్కలు, మామిడి, సపోటా ఫల వృక్షాలు ఉన్నాయి. నిలువుగా ఉన్న సపోటా చెట్టుని ఎర్రంటి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా విరబూస్తోంది పెనవేసుకుపోయిన బఠానీ తీగ. సన్నగా వీస్తున్న గాలికి వయ్యారంగా అదో విధమైన టీవీతో తల ఊపుతోంది. దాని పక్కనే వేసిన పందిరి చాలక కింద అల్లుకుపై నేల మీద పాకిపోయిన రాధా మాధవం మనుషులు చూడకుండా నిలిస్తే కాళ్ళ కింద నలిగిపోయేటట్టుగా కాలి బాటల మీదకు పాకి ఉంది. పైకి వెళ్ళటానికి ఆధారంగా ఉన్న బఠానీ తీగ సపోటా చెట్టుని పెనవేసుకుని పైకి హాయిగా ఆకాశంలోకి చూస్తూ అందంగా నవ్వుతోంది. జయంతికి ఎందుకో పరీక్షగా ఆ చెట్టు వైపు చూస్తే మనుషులు కూడా అంతే. ఆధారం ఉంటే అలా పైకి రాగలరు. ఆడ మగ ఎవరైనా సరే. సరైన ఆధారం లేకపోతే రాధామాధవంలాగానే నేల మీద పాకుతూ మనుషుల కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటారు. అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాలి లాంటి వాళ్ళెవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవిత లతనం పైకెత్తి ఆధారం మీదకు ఆంచి వెళ్ళిపోతారు. ఎవరి సంగతో ఎందుకు? తన జీవితాన్ని తను పరికించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే తను జాగ్రత్త పడాలి. జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా వృధా అన్నట్టుగా, పొందవలసింది ఇంకేది లేనట్టుగా అనిపించసాగింది. ఏముంటుంది తనకి? ఇలా ఎక్కడో అక్కడ ఉద్యోగం చేస్తుంటుంది. రోజులు గడిచిపోతుంటాయి. వయసు వెళ్ళి మళ్ళీ పోయే లోపల ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుడతారు. అప్పుడు ఈ ఆలోచనకి కూడా అవకాశం ఉండదేమో. అయిపోతుంది. జీవితం కాస్త ముసలమ్మగా మారిపోయి నెరిసిపోయిన జుట్టుతో, లావుగా మారిన శరీరంతో సంతానం గురించి, మనుషుల గురించి కబుర్లు చెప్పుకోవాలి. అంతకంటే ఇంకేం మిగులుతుంది? మనిషి అన్న ప్రతి వాళ్ళకి బాల్యం సంతోషంగా గడిచినా గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనసులో ముద్ర వేసుకునేటువంటి బలమైన సంఘటనలు లభించాలి. ఈ సంఘటనలు గుర్తుకొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు, సెలయేరు సంగీతం వింటున్నట్లు, వయసు మర్చిపోయి మళ్ళీ ఆ క్షణాల్లో జీవిస్తున్నట్లుగా అనిపించేలా ఉండాలి. కానీ గుర్తుకొస్తే ఒళ్ళు జలధరించేటట్టుగా, మనసు యావగింపుతో ముడుచుకుపోయేటట్టుగా ఉండకూడదు. యవ్వనంలో లభించే అందమైన ఈ అనుభవాల తాలూకుల స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవిత చర్మాంకంలో ప్రవేశించం, జీవితం ముగించుకున్నాం అనే సంగతి గుర్తు రానీయకుండా, ఒకవేళ వచ్చినా అయిపోయినా చాలు, ఈ జన్మకి ఈ అనుభూతులు చాలు, ఈ తృప్తి చాలు నాకు అనుకునేటట్టుగా ఉండాలి, ఉండి తీరాలి అనే మాట అందరూ ఒప్పుకుంటారు. కానీ అందరి జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా? రేపు తన జీవితం ఎలా గడవబోతోందో, తను నడవబోయే జీవితపు బాట పక్కన గులాబీ పొదలే ఉంటాయో, ముళ్ళ కంపలే మిగులుతాయో? ఇన్ని ఆలోచనలు అలా ఎందుకు వచ్చినట్లు? ఆ బఠానీ తీగ చూస్తే ఇక్కడి నుంచి చూస్తుంటే కంటికి ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. కాబట్టే శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటి మాటికి కిటికీ దగ్గర వెళ్ళి నిలబడుతూ ఉంటాడు అనుకుంది. శేఖరం అంటే మళ్ళీ ఇంకోవైపు విధంగా ఆలోచనలు గుర్తుకొచ్చాయి. ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది తాత్కాలికం అని, ఇంకో ఉద్యోగం వెంటనే చూసుకునేదాకా మాత్రమే అనుకుంది. అసలు ఆ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతోందే. ఏ కళలున్నాడో, అసలు రహస్యమేమిటో తెలియదు కానీ, వనితా విహార వాళ్ళు తను ఊహించినట్టుగాని వరుసగా నిలబడి కత్తులు దూయలేదు. అదో రకంగా నయమే. ఈ లోపలే తను ఇంకో ఉద్యోగం చూచుకుని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో. ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖర్ తర్వాత వాళ్ళకి నచ్చచెప్పాడేమో కూడా. వచ్చిన కొత్తలో శేఖరం 1-2 చోట్ల తన చేత అప్లికేషన్స్ పెట్టించాం. ఆ ఆఫీసు నుంచి అందులోంచి ఒక ప్రైవేట్ కంపెనీలా ఉంది. ప్రస్తుతం ఏమీ ఖాళీ లేవు అని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం అంటూ సమాధానాలు వచ్చాయి. మొన్ననేదో మాటల మీద సునందం గర్ల్స్ స్కూల్లో ఒక పోస్టు ఖాళీ ఉందని, ఆ హెడ్మిస్ట్రెస్ చాలా మంచిదని, తమ కుటుంబానికి బాగా తెలుసునని చెప్పింది. జయంతికి ఎందుకో మొదటి నుంచి టీచర్ పోస్ట్ అంటే ఇష్టం లేదు.
నాకు ఇంకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్న శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. అంటే దాని అర్థం? హలో! పరధ్యాస్తగా కిటికీ రెక్కన తల ఆంచుకుని బయటకు చూసిన జయంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుకుండా శివరాం ఒక్కడు కాదు, వెనక ఎవరెవరో చాలామంది ఉన్నారు. రండి లోపలికి అంతా, శివరాం వెనక్కి తిరిగి పిలిచాడు. కిటికీ రెక్క దగ్గర నిలబడిన జయంతి అలా చూస్తుండగానే వరుసనే వరుసన అరడజను ఒకరికి తక్కువగా అమ్మాయిల బృందం అంతా కలిసి గండిపేట పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం. మీకేం పని లేకపోతే, అభ్యంతరం కూడా లేకపోతే రండి. ఈ తోవనే వెడుతూ బాసు ఊళ్ళో లేడని గుర్తుకొచ్చి ఆగాం. మీరొస్తే నేను, నాతో పాటు వాళ్ళంతా కూడా సంతోషంతో ఆనంద హృదయాంద తల్లితులై ఆహాహా! తప్పు చెప్పావోయ్. ఆమందనందం కంద కందిలిత హృదయ అరవిందములై వెనక నిలబడ్డ ఎవరో సర్ది చెప్పటంతో శివరాం గొంతు సవరించుకుని, వెధవది, ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను. మొత్తానికి అన్ని అక్షరాలు ఉన్నాయి కదా, అది చాలు అన్నాడు. అంతా నవ్వారు. జయంతి కూడా నవ్వింది. మీరు ఈరోజు సెలవు ఎలా దొరికింది అంది మనసులో వెళ్ళటమా మాంటమా ఆలోచిస్తూ. మీకు అసలు వీళ్ళని పరిచయం చేయలేదుగా, చెయ్యనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్క బొంబాయి ఫ్యాషన్లా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ, ఈవిడ కుమారి నీరజాదేవి గారు. బొంబాయి నుంచి హైదరాబాద్ పావనం చేయటానికి వేయించేసి 6 రోజులు అవుతుంది. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నాం. వారి గౌరవార్థం ఈ చిన్న విహార యాత్ర. ఇంతకీ అసలు ఈ నీరజాదేవి గారు ఎవరో చెప్పనే లేదు కదా. అదుగో, అరే కాస్త ముందుకు రారా. ఆయన గోపాలం అని వాడి అక్కగారి స్వంత చెల్లెలు. అక్కగారి చెల్లెలు వెనక నుంచి మళ్ళీ ఎవరో సర్దిద్దారు. మగవాళ్ళంతా శివరాంకి స్నేహితులు, ఆడపిల్లంతా ఏదో విధంగా పరిచయం ఉన్నవాళ్ళు. కానీ ఆయన ఊళ్ళో లేరే. జయంతి నసికం. మనసులో వెళ్ళాలని ఉంది, కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపించింది. అది తెలిసే ఇంత ధైర్యంగా లోపలికి వచ్చింది. మీకు ఇంట్లో చెప్పనే లేదు అనే భయం కూడా అక్కర్లేదు. సరిగ్గా 5, మహా అయితే 6 గంటలకి ఇంటికి వచ్చేయచ్చు. శివరాం తటపటాయిసిన జయంతికి హామీ ఇచ్చాడు. లేకపోతే ఒక చిన్న సెలవు చీటు టేబుల్ మీద పెట్టి వచ్చేయండి. పని ఏదైనా ఉంటే వెనుకగా నిలబడిన ప్రకాశం అన్నాడు. నిజమే, ఇదిగో పెన్ రాసేయండి. శివరాం జేబులోంచి పెన్ తీసి ఇచ్చాడు. అక్కర్లేదు, పర్వాలేదు, పనేం లేదనుకోండి. జయంతి కళ్ళ ముందు వెనక తను టైప్ చేయకుండా శివరాంతో వెళ్ళిపోవటం, శేఖరం చేసుకోవటం గుర్తుకొచ్చింది. ఆ రోజు వేరు, అతను ఊళ్ళో ఉన్నాడు. అతను చెప్పిన పని చేయలేదు తను. ఈరోజు ఊళ్ళో లేడు, చేయవలసిన పని కూడా లేదు. అయినా వచ్చిన ఇన్నాళ్లలో ఒక్క పుట్టినరోజు తప్ప తను ఎప్పుడు సెలవు తీసుకుంది. సందేహించకండి, సరదాగా వెళ్ళి వద్దాం. నీరజాదేవి గారు కూడా చనువుగా బలవంతం చేసింది. జయంతి కాగితాలన్నీ సర్ది బయటకు వచ్చింది. బయట 2 కార్లున్నాయి. కార్ల నిండా పళ్ళబుట్టలు, ఫ్లాస్కులు, వాటర్ బాటిల్స్, ట్రాన్సిస్టర్లు, కెమెరా కిక్కిరిసి ఉన్నాయి. వెనక ఉన్న కారులో ముందు సీట్లో ఒళ్ళో కుక్కపిల్లతో ప్రమీల కూర్చునుంది. జయంతి తెల్లబోయింది. మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా, నా కారులో కూర్చుంటారా? మెట్లు దిగుతూ అన్నాడు శివరాం. మీ కారేది? శివరాం ప్రమీల కూర్చున్న కారుని చూపించాడు. అది శివరాం కారు కాదు. బహుశా ప్రమీలదైనా అయి ఉండాలి, లేక ఇంకెవరిదైనా అయి ఉండాలి. ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు, పలకరించలేదు. ఒళ్ళో ఉన్న కుక్కపిల్లని దూగుతూ కూర్చుండిపోయింది. నేను ఇందులో కూర్చుంటాను. జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది. నేను కూడా ఇందులో కూర్చుంటాను. నీరజాదేవి కూడా జయంతి వెనుక నడిచింది. గండిపేట కొద్ది దూరంలో ఉన్న గెస్ట్ హౌస్ రిజర్వ్ చేయించారు. అందరూ సరదాగా ఉన్నారు. జయంతి ఎంత నిశితంగా పరిశీలించినా ఎవరూ హద్దు మీరినట్లు కానీ, అసహ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కానీ అనిపించలేదు. అంతా కబుర్లు, నవ్వులు, జోక్స్, ఒకళ్ళని ఒకళ్ళు వేళాకోళాలు పట్టించుకోవడాలు, వికరించుకోవటాలు, ఎవరు ఏదైనా తమకు తెలిసిన వింతలు, విశేషాలు చెప్పుకోవటం, దాని వెంటనే ఇంకొకళ్ళు విడదీసి విమర్శించడం, ఇలా జరిగిపోయింది. మధ్యలో టిఫిన్ తిన్నారు, కాఫీలు తాగారు. వచ్చిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు పాటలు పాడారు. చివరికి అందరూ కలిసి బలవంతం చెయ్యక, గంట బతిమాలలేక ఇద్దరు కలిసి డ్యూయెట్లు, విషాద గీతం ఒకటి, సంతోష గీతం ఒకటి పాడారు. విషాదం సూచించే పాట పాడేటప్పుడు పక్కనున్న వాళ్ళెవరో వెక్కిళ్ళు పెట్టారు. సంతోష పాట పాడేటప్పుడు అందరూ చేతులతో హుషారుగా రెస్ట్ హౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు. ఒక పక్క ట్రాన్సిస్టర్ని సన్నని గొంతుతో మోగుతూనే ఉన్నాయి. ఎండ పోతోంది, ఫోటోలు అన్నారెవరో. అవునవును, ఆ మాటే మర్చిపోయాం. అందరూ కెమెరాల మీద పడ్డారు. ప్రమిళ, ఇలా రా. ఈ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ మీద నుంచి స్నాప్ తీస్తాను. కెమెరా సరి చూసుకుంటూ శివరాం పిలిచాడు. వచ్చినప్పటి నుంచి ప్రమీల జయంతితో అంటి ముట్టనట్టుగా ఏదో మాట్లాడింది. ఒక్క జయంతితోనే కాదు, ప్రమీల అసలు మాట్లాడటమే చాలా తక్కువ అనిపించింది అందరికీ. శివరాం మెళ్ళలో కెమెరాతో, ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్ళిపోయారు.
మీరంతా ఒక గ్రూప్‌లా నిలబడండి అన్నాడు ప్రకాశం. కెమెరా నుంచి జయంతిని చూస్తూ నుంచి యాంగిల్ కోస్తూ చూస్తూ. అందరూ గ్రూపుగా నిలబడ్డారు. నాకొద్దు జయంతి దూరంగా వెళ్ళి కూర్చుంది. అదేం? ఎందుకని? అన్నాడు ప్రకాశం నిరుత్సాహంగా. నాకిష్టం లేదు కింద ఉన్న పచ్చగడ్డిని చేత్తో తెంపుతూ దృఢంగా అంది జయంతి. జయంతిని ఎవరు బలవంతం చేయలేదు. బలవంతం చేసేంత చనువు ఎవరికీ లేదు కాబట్టి అందరూ ఊరుకున్నారు. పోనీ మిమ్మల్ని ఒక్కసారిగా విడిగా తీస్తాను. అది ఇష్టం లేదా? అన్నాడు ప్రకాశం. లేదు అంది జయంతి ముక్తసరిగా. మిగతా అందరూ అనేక రకాల పోజుల్లో కలిసి విడిగా తీయించుకున్నారు. జయంతికి తెలియకుండా ప్రకాశం మంచి యాంగిల్స్లో ఒక స్నాప్ తీసుకున్నానన్న సంగతి ఎవరూ గమనించలేదు. అయ్యో చీకటి పడిపోతోంది. దూరంగా అరుణబింబం అస్తమించిన తర్వాత దాని తాలూకా కాంతి కూడా పలచపడడంతో చూసి ఉలికి పడుతూ అంది జయంతి. అవును వెళ్ళిపోతాం. ఈ శివరాం ప్రమీల అప్పుడనగా వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారు? ఏరి? అన్నాడు ప్రకాశం ఫోటోలు తీసిన అలసటతో జయంతి కొద్ది దూరంలో కూలబడుతూ. అరుగో నీరజ చూపించింది. దూరంగా ఇద్దరు పక్కపక్కన నడుచుకుంటూ వస్తున్నారు. ఈసారి కెమెరా ప్రమీల చేతిలో ఉంది. శివరాం కుక్కపిల్లని ఎత్తుకుని నడుస్తున్నాడు. జయంతి వాళ్ళ వైపే చూస్తుండిపోయింది చాలాసేపటి వరకు. అంతా సర్దుకొని అందరూ మళ్ళీ బయలుదేరేసరికి 7 దాటిపోయింది. కారు స్టార్ట్ అవుతూనే ముందు మా ఇల్లంటే మా ఇల్లని గోల బయలుదేరింది. సిటీ సమీపిస్తుండగా శివరాం కారు విడిపోయింది. బాబోయ్ చాలా ఆలస్యమైంది. మా అత్తయ్య వాతలు పెట్టేస్తుంది. ప్రకాశం గారు ప్లీజ్ మొదట నేను సుందరి అన్న అమ్మాయి వెనక సీట్లోంచి బతిమాలసాగింది. అందరి ఇళ్ళు వరుసగా అడిగి ఎవరినెవరిని ముందు దింపాలో వరుస తయారు చేశాడు ప్రకాశం. అందులో ఈ వరుస ప్రకారం జయంతికి ఆఖరణ వచ్చింది. అబ్బో ఇదంతా పూర్తయ్యేసరికి చాలాసేపు అయ్యేలా ఉందే అంది జయంతి. ఎంత లేట్ అయినా మీకు పర్వాలేదు. వెళ్ళగానే ఇంటి దగ్గర భోజనం రెడీ ఉంటుంది. నాకు ఈ పూట పస్తే హోటల్స్ కట్టేస్తారు అన్నాడు ప్రకాశం. మల్లెపల్లి ఒకళ్ళు, బంజారాహిల్స్ ఒకళ్ళు, సనత్ నగర్ ఒకళ్ళు, సికింద్రాబాద్ ఒకళ్ళు ఎట్లా అందరం తలో మూల దించుకుంటూ జయంతి ఇంటి ముఖం పట్టేసరికి 11 దాటింది. కారు సికింద్రాబాద్ నుంచి వస్తుండగా పెట్రోల్ అయిపోయిందంటూ బంక్ వైపు తిప్పాడు. అక్కడ వెంటనే ఎవరు రాలేదు. ప్రకాశం వెళ్ళి పిలవగా కళ్ళు నిలుపుకుంటున్న ఒకతను హడావిడిగా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పెట్రోల్ నింపాడు. అక్కడ కొంత ఆలస్యమైంది. జయంతికి ఒళ్ళంతా విరక్కొట్టినట్టుగా నిద్రమత్తుగా నీరసంగా ఉంది. ముందు సీట్లోకి వస్తారా? అన్నాడు ప్రకాశం. అక్కర్లేదు ఇక్కడ బాగానే ఉంది అంది జయంతి. ప్రకాశం ఏం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రకాశం తనే మీరు ఫోటో ఎందుకు తీయించుకోలేదు అని అడిగాను. చెప్పానుగా నా ఇష్టం లేదని. కారణం ఉండాలిగా. ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఫోటోలు తీయించుకోవటం నాకు ఇష్టం లేదు. ఈరోజు ఈ సరదా అదో అనుభూతిగా అందరి మనసులో ఉంటుంది. అది వేరే సంగతి. శివరాం మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం చెప్పండి వింటాను. శివరాం సంగతి వేరు. కొంతమందిని చూస్తుంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. క్వశ్చన్ పేపర్లా ఈ ప్రశ్నలేమిటి? ఈసారి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకూడదనుకుంది జయంతి. ఓహో మీరు మనస్తత్వ శాస్త్రం తెలుసన్నమాట ప్రకాశం నవ్వుతూ అన్నాడు. జయంతి మౌనం దాల్చింది. పోనీ మగవాడి సంగతి వదిలేయండి. ఆడపిల్లలతో తీయించుకోవడానికే ప్రకాశం ఇంకా ఏదో అనబోతూ వాక్యం పూర్తి కాకుండానే కారు కీచుమని శబ్దంతో సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఎదురుకుండా ఉన్న రిక్షా అతను కారుకి రిక్షా డాష్ ఇచ్చి తన సీట్ మించి ఎగిరి అవతల పడ్డాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు పెద్దగా ఈల వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. రోడ్డుకి ఇవతల పక్కగా రిక్షా పడిన అతను ఎవరో పరిగెత్తుకు వెళ్ళి సోడా తెచ్చి పెట్టారు. ప్రకాశం కారులోంచి దిగాడు. అప్పటికే పోలీసులు కారు నెంబరు రిక్షా నెంబరు నోట్ చేసుకోవటం జరిగిపోయింది. నా తప్పేం లేదు. అతను రాంగ్ సైడ్ చూపించాడు అన్నాడు ప్రకాశం. తప్పెవరిది అని కాదు నేను రాసుకుంటానే నెంబర్లు నోట్ చేసుకుంటున్నాను నిదానంగా అన్నాడు పోలీసు. అతని దగ్గర నుంచి తాకిన వాసన గుప్పమంటాడు. నిర్లక్ష్యంగా చెప్పిన అతని జవాబుకి ప్రకాశం ఒళ్ళు మండిపోయినా చేసేది లెక్క ఊరుకున్నాడు. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చాడు. అతను ప్రకాశం చూస్తూనే వెంటనే తమరా మహానుభావ హోదాలు పోయినా కళ్ళు కిందకి దిగలేదు కాబోలు అన్నాడు విక్రేతగా. అతను చూస్తూనే ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు. పదండి స్టేషన్కి దయచేయండి అన్నాడు అతను. నెంబర్ నోట్ చేసుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకో. నేను పోలీస్ స్టేషన్ రాను మొండిగా అన్నాడు ప్రకాశం. స్టేషన్కి వచ్చి రిపోర్టు ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగిపోయినా పర్వాలేదు నువ్వనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. నిక్షేపంగా వెళ్ళవచ్చు. ఆ అమ్మాయి ఎవరు? పేరేమిటి? స్టేషన్కి వస్తాను నడు అన్నాడు ప్రకాశం కారులో కూర్చుని డోర్ గట్టిగా వేస్తూ. ఏమైంది? మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? జయంతి ఆత్రంగా అడిగింది.
ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాం? కాకపోతే ఒక గంటో, అరగంటో ఆలస్యం అవుతుంది. మీరేం భయపడకండి. ఏం కాదు. ఆ కానిస్టేబులు మా బావగారు మంత్రి గారు ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్దది చేసి కేసు పెట్టాడు. దాంతో వాడి ఉద్యోగం పోవడానికి సిద్ధమైంది. ఆ అక్కసు వాడి మనసులో చాలా రోజుల నుంచి ఉంది. మన కర్మ కాకపోతే వీడే మళ్ళీ ఇక్కడ తగలలా. ప్రకాశం పళ్ళు నూరాడు. కారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ చేరుకొని ఇద్దరు దిగి లోపలికి వెళ్ళాం. జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి అంత తప్పకుండా నోట్ చేసుకుంటున్న ఇంకో అతన్ని చూస్తూ, మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. భయం అంతకంటా లేదు నాకు. కానీ మీరిప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడు మాత్రం కేసు ఉపసంహరించుకుంటారు అంటే అన్నాడు రాసుకుంటున్నాడు. జయంతి కూడా అదుర్దా ప్రకాశం వైపు చూసింది. అంటే జయంతి అని మీరు ఇప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ. కాదు కాదు జయంతి చేతులు చాపి వారించింది. చెప్పని జయంతి భయం దేనికి అని సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ వైపు తిరిగి, ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుండి తిరిగి వస్తూ బస్సు దొరక్క నిలబడి నేను లిఫ్ట్ ఇస్తున్నా, ఆ పైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జేబులోని సిగరెట్ తీసి వెలిగించుకుంటాం. పోలీసు అధికారులు ఇద్దరు మొహాలు చూసుకున్నారు. నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆ ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. వద్దు వద్దు నేను కాదు కాదు జయంతి మాట్లాడలేకపోయింది. పోలీసు అధికారుల కళ్ళల్లో ఈసారి అనుమానం వచ్చింది. కూర్చుని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేయసాగాడు. ఉష్ చేయని జయంతి, మన మీద కేసు పెట్టిన వాడికి శేఖరం గారికి మూలంగానే ఈ ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లన ఏదో చెప్తున్న నిబంధన దగ్గరికి వచ్చి. భగవాన్, ఈరోజు ఈ దురదృష్టంలో అదృష్టం శేఖరం ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పరిస్థితిలో. హలో, ఎవరు శేఖరం గారైనా? నేనండి, సబ్ ఇన్స్పెక్టర్ సంచారాంజనే మాట్లాడుతున్నాను. సారీ టు డిస్టర్బ్ యూ సార్. జయంతి చటుక్కున తలెత్తిన. ఎక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ఇక్కడికి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చిందండి. ఆ యాక్సిడెంట్ చేసిన కారులో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది. ఆమె మీ సెక్రటరీనని చెప్పుకుంటోంది. నేను చెప్పలేదు అదుద్దాక అంది జయంతి. ఏమిటి మాట్లాడించమంటారా? అలాగే ఒక్క నిమిషం అంటూ అరచేత్తో ఫోన్ మూసి మీరు మాట్లాడండి అన్నాడు. వద్దు వద్దు నేను మాట్లాడను దృఢంగా అంది. జయంతికి హఠాత్తుగా తను ఎక్కడుందో ఏం చేస్తుందో స్పృహ పోయిందనిపించింది. కానీ స్పృహ పోలేదు. మాట్లాడండి అన్నాడు అతను. నేను మాట్లాడను. జయంతి తల అడ్డంగా ఊపింది. తనకసలు ఏడుపెందుకు రావట్లేదో ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడు జయంతి, భయం దేనికి? ఇలా పిక్నిక్ వెళ్ళి వస్తున్నామని, లేట్ అయిందని, యాక్సిడెంట్ అయిందని చెప్పు. నేను చెప్పను మీకు తెలియదు మరింత గట్టిగా తల ఊపుతూ అంది. ఇందాక సికింద్రాబాద్ నుంచి వస్తుంటే లిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పు, మళ్ళీ ఇప్పుడు ఇదా? పోలీస్ అధికారి కోపంగా అన్నాడు. ప్రకాశం వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు. చేతిలో ఉన్న సిగరెట్ గుమ్మల నుంచి అవతలకు గిరాటు పెట్టి జయంతి దగ్గరికి వచ్చి, నువ్వు భయపడితే లాభం లేదు జయంతి అన్నాడు. జయంతికి మాట్లాడలేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగినాయి. సబ్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టారు. హలో, ఆ అమ్మాయి మాట్లాడడానికి ఇష్టపడటం లేదు బొత్తిగా. ఇతనేమో మాట్లాడమని బలవంతం చేస్తున్నాడు. ఏమిటి వర్ణించమంటారా? క్షణంసేపు నెత్తి గోక్కుని అతను జయంతి వైపు చూస్తూ, ఎలా? ఒక పని చేస్తాం. ఎలాగో మీ నిద్ర పాడు చేసాం. మీరు ఒక్క నిమిషం అనుమతిస్తే వీళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ దగ్గరికి వస్తాం. 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడే అని ఫోన్ పెట్టేశాడు. చెవులంతా అప్పగించి ఉంటున్న జయంతి కళ్ళు వెడల్పినాయి. ఇప్పుడా? ఈ సమయంలోన? ఇలాంటి పరిస్థితుల్లో అతని దగ్గరికి వెళ్ళటం? జయంతి ఆలోచిస్తుంది. కానీ పోలీసు వ్యాన్ రాజశేఖర్ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆగింది. శేఖరం ముందు హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు. ముందు వెళ్ళిన సబ్ ఇన్స్పెక్టర్ చూసి విష్ చేశాడు. వాళ్ళు వెనుకనే పాలిపోయిన మొహంతో చెదిరిపోయిన జుట్టుతో నిద్రలో నడుస్తున్న దానిలా జయంతిని చూస్తూ తెల్లబోతూ జయంతి అంటూ లేచి నిలబడ్డాడు. జయంతి చూపులు నేల కంటుకుపోయినాయి. వచ్చిన వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఫోన్లో మాట్లాడకపోతే నాకు అనుమానం వేసినాయి అన్నాడు ఎలాగో అయిపోయిన శేఖరం. అతను మళ్ళీ జయంతి వైపు చూడలేదు. ప్రకాశం ముందుకొచ్చి జరిగిందంతా చెప్పాడు. అతనెవరో శేఖరానికి తెలియదు. ఇంతకుముందు ఎక్కడ చూసినట్టు కూడా గుర్తులేదు. అతని శివరాం స్నేహితులని చెప్పుకున్నాడు. సరే సార్, మీకు ట్రబుల్ ఇచ్చినట్లున్నాం, వస్తాం. తలచాలని చేయి కోసం చేయి చాస్తూ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్. పర్వాలేదు, థ్యాంక్స్. శేఖరం వాళ్ళని బయట వరకు పంపించడానికి వెళ్ళాడు. బండ దిగపోతుండగా సబ్ ఇన్స్పెక్టర్, మరి ఆమె ఇంటికి అన్నాడు సందేహం. నేను వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి డ్రాప్ చేస్తాను అన్నాడు శేఖరం. ప్రకాశం కూడా వాళ్ళతో వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బయటికెళ్ళి కారు గ్యారేజ్ నుంచి తీసి బయటకు తెచ్చాడు. జయంతి మెల్లిగా వచ్చింది. వెనక సీట్లో కూర్చుందామని వెళ్ళబోతున్న జయంతి అప్పటికే శేఖరం డోర్ తెరిచి పట్టుకోవడంతో ముందు సీట్లో కూర్చోక తప్పలేదు. అతనేం మాట్లాడలేదు. జయంతి కూడా మాట్లాడలేదు. వారి ఇంటి దగ్గరికి వచ్చేస్తుండగా శేఖరం హఠాత్తుగా
ప్రకాశానికి నీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం అన్నాడు. అతని కంఠస్వరం మామూలుగా ఉన్నట్లే అనిపించిన అడిగే తీరు జయంతికి పూర్తిగా కొత్తగా అనిపించింది. ఏ సమాధానం చెప్పడానికి నోట్లో మాట రాలేదు. కొంచెం సేపు సమాధానం కోసం ఎదురు చూసిన అతను జయంతి ఏం మాట్లాడకపోవడంతో చెప్పటం ఇష్టం లేకపోతే పర్వాలేదు అన్నాడు. శివరాం పరిచయం చేశాడు ఎలాగో అంది జయంతి. శివరాంతో మీ పరిచయం ఎంత? ఎన్నాళ్ళ నుంచి? జయంతికి ఎందుకో కోపం వచ్చింది. ఆ మాటకొస్తే రాజశేఖరం పరిచయం మటుకు ఎంత? ఆ రోజు ఎన్ని ప్రశ్నలు అడగలేదు అతను. శివరాంతో నీ పరిచయం కానీ ప్రకాశంతో పరిచయం కానీ నేను కాదనటం లేదు జయంతి. మనిషి అన్న తర్వాత స్నేహితులు కానీ దగ్గర వాళ్ళు కానీ లేకుండా ఎలా? కానీ ఇవాళ వెంట్రుక వాసులో ఇంత అసహ్యం నుంచి తప్పించుకున్నావో చూడు. ఒంట్లో బాగా లేక నేను అనుకోకుండా తిరిగి రాకపోతే ఈరోజు ఏమయ్యేది? నీ కంగారు చూసి వాళ్ళకి మరింత అనుమానం కలిగిందని చెప్పారు పోలీస్ స్టేషన్లో. అది ఎంత చిన్నదైనా సరే పేరు రిజిస్టర్ కావటం అంటే ఎంత భయంకరమో తెలుసా? అందులో నువ్వు ఆడపిల్లవి, వయసులో ఉన్నదానివి. జయంతి వేళ్ల వైపు చూసుకుంటుంది తప్ప ఏం మాట్లాడలేదు. ఇంత ఆలస్యంగా వస్తే మీ బామ్మ ఏమి అనదు? భయపడుతుంది ముందు. నేను వెళ్ళగానే చివాట్లు వేస్తుంది. నేను ఇంటి దాకా వచ్చి ఏదైనా చెప్పనా? కారు ఆపుతూ అడిగాడు శేఖరం. థ్యాంక్స్, అక్కర్లేదు. రేపు కొంచెం త్వరగా రావాలి, మరి పనుంది అన్నాడు. దానికి సమాధానం చెప్పకపోక కనీసం వస్తానని కూడా అనకుండా గెరుక్కున వెనక్కి తిరిగి ఇంటి వైపు గబగబా అడుగులు వేసింది. ఇంటి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపల లైటు వెలుగుతూనే ఉంది. అంటే బామ్మ నిద్రపోలేదన్నమాట. జయంతి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్న తర్వాత శేఖరం కారు స్టార్ట్ అయింది. ఎక్కడికెళ్ళావే ఇంతసేపు? కాస్త ఈ మధ్య ఇంటి వేళ పట్టణ వస్తున్నావని సంతోషిస్తుంటే మళ్ళీ మొదలెట్టావా? లేదు బామ్మ, సునంద నేను కలిసి 2వ ఆట సినిమాకి వెళ్ళాం. బాధ అనిపించిన అబద్ధం ఆడక తప్పలేదు జయంతికి. ఏది? ఇటు తిరిగి చెప్పు. సునందతో నువ్వు సినిమాకి వెళ్ళావా? అవును, ఏం? బామ్మగారు నిర్ఘాంతపోయినట్టు చూసింది. జయంతి దగ్గరికి వచ్చింది. జయంతి, నువ్వు అబద్ధాలు ఆడటం ఎప్పుడు నేర్చుకున్నావు? సునంద ఇందాకే ఇటేదో పని మీద వచ్చి మన ఇంటికి కూడా వచ్చి నువ్వు ఇంకా రాలేదంటే 10 గంటల వరకు వచ్చి కూర్చుని వెళ్ళింది. జయంతి కతుక్కుమంది. ఏం చెప్తుంది తను? ఆడిన అబద్ధం అతకలేదు. చెప్పుకోవటానికి ఏం సంజాయిషి దొరకడం లేదు. జయ, ఏదైనా తప్పు చేస్తే దానిని బయట పెట్టుకోవడానికి భయపడ్డప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఏం తప్పు చేసావు? నిజంగా చెప్పు అన్నారావిడ మనవరాల వంక నిశ్చితంగా చూస్తూ. బామ్మ, జయ గభాలన వచ్చి ఆవిడ చుట్టుకుంది. బామ్మ, నీతో ఎప్పుడు అబద్ధం ఆడే అవసరం కూడా లేదు అంటూ పిక్నిక్ జరిగిన సంగతి చెప్పింది. కారు యాక్సిడెంట్కి బదులు ట్రబుల్ ఇచ్చిందని చెప్పింది. బామ్మగారు ఏమీ అనలేదు. మనవరాల తలను నిమురుతూ, జయ, మనకి ఉద్యోగాలు బయట తిరగడాలు సరిపో. నువ్వు త్వరలో ఉద్యోగం మానేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది తల్లి అంది. జయంతి మెల్లిగా ఆవిడ చేతులు తప్పించుకుని బట్టలు మార్చుకోవటానికి వెళ్ళింది. తర్వాత ఆవిడ నోటి నుంచి వినబోయే మాటలు సుపరిచితమే. అవే వచ్చాయి కూడా. నిన్ను ఇంటిదాని చేస్తేనే మర్చిపోయానే. రేపు శ్యామలమ్మ గారి అక్క కొడుకు వస్తున్నట్ట. నిన్ను చూసి నువ్వు ఆ అబ్బాయికి తప్పకుండా నచ్చుతావని ఆవిడ చెబుతోంది. మరి బామ్మ ఆకలిస్తోంది, ఇదిగో పెడుతున్నాం. ఆస్తేమీ లేదట. ఏదో ఉద్యోగం, పోయే ఉద్యోగం కాదట. స్థిరపడిపోయిందిట. బామ్మగారి మాటలు వింటూనే పరచాసగా ఆలోచిస్తున్న జయంతి అలవాటుగా మంచం మీద పడుకుని నిద్రపోయింది. మన్నాడు శేఖరం దగ్గరకు వెళ్ళకూడదని లేస్తూనే నిశ్చయించుకున్న జయంతి తాపిగా ఆ పని ఈ పని చూడటం మొదలుపెట్టింది. అమ్మా జయ, ఈ పూట వెళ్ళలేకపోయినా పర్వాలేదా అని అడిగింది బామ్మగారు. ఎందుకు? యథాలాపంగా అడిగింది జయంతి. అబ్బాయి వస్తాడని చెప్పలా? అతను ఏదో మళ్ళీ రాత్రి ట్రైన్లో అర్జెంటుగా వెళ్ళిపోవటం. అంతగా అయితే మీ సుమిత్రాదేవికి రాలేనని చీటీ రాసి పంపు. జయంతి మొహం తిప్పేసుకుంది. పిచ్చి బామ్మ, సుమిత్రాదేవి దగ్గర ఇంకా చేస్తాననుకుంటోంది. జయంతి నిట్టూర్పు విడిచింది. రాజశేఖరం ఒంటరి వాళ్ళని అతని దగ్గర తాను సెక్రటరీగా చేస్తున్నానని తెలిస్తే బామ్మ కాళ్ళు విరక్కొట్టి ఇంట్లో కూర్చోపెడుతుంది. ఏం రాస్తున్నావా సెలవు చీటీ? లేదు బామ్మ, నేను ఇవాళ అర్జెంటుగా వెళ్ళాలి. జయంతి పెళ్లి చూపుల బేరం తప్పించుకోవడానికి రోజు కంటే ముందుగా తయారై ఆఫీస్కి బయలుదేరింది. ఆ రోజు 1 గంటకి భోజనానికి వచ్చినప్పుడు శేఖరం, నిన్న సాయంత్రం వెళ్ళేటప్పుడు కామేశ్వరమ్మ గారు రమ్మని కబురు చేసింది. సాయంత్రం అయితే ఆలస్యం అవుతుంది అనుకుంటే 1 గంటకే వెళ్ళిపో అన్నాడు. జయంతి తలెత్తి చూసింది. అతని మొహం మామూలుగానే ఉంది. రాత్రి జరిగిన సంఘటనకి విసుక్కున్నట్టుగా అసహించుకున్నట్టుగా ఏమీ లేదు. జరిగింది తను వివరంగా చెప్పితే శేఖరానికి ఇంకొంచెం బాగా అర్థమవుతుందని అనిపించిన జయంతి ఏదో చెప్పబోతుండగా శేఖరం మధ్యలోనే వారిస్తూ,
ఆ విషయం నేను మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోండి. అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ జరిగింది ఎదుటి వాళ్ళ జీవితానికి ముడిపడితే బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు నా సెక్రటరీగా పనిచేస్తున్నారని చాలామందికి తెలియనే తెలియదు అన్నాడు. అతను బయటకు వెళ్ళిపోయే ముందు కామేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోవటం మానటం కానీ మర్చిపోవటం కానీ చెయ్యొద్దని మరొకసారి హెచ్చరించి వెళ్ళారు. జయంతి సాయంత్రం అవుతుండగా శేఖరం కారులో కామేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. రామ్మ రామ్, ఇదిగో కాముడు, మీ అమ్మాయి వచ్చింది. ముందు గదిలో కూర్చుని ఏదో పేపర్ చూసుకుంటున్న డాక్టర్ గారు బిగ్గరగా లోపలికి కేక వేశారు. ఏదో పని చేసుకుంటున్న ఆవిడ అలాగే వదిలేసి వచ్చి, వచ్చావా, వస్తావో రావో అనుకున్నాను అంటూ 2 చేతులు చాపి దగ్గరికి తీసుకుంది. ఆవిడ కబురు చేసిన అసలు విషయం, రేపు గీత పుట్టినరోజుట. సునంద జయంతి తప్పకుండా ఇంటికి రావాలని భోజనానికి రావాలట. ఇప్పుడు జయంతితో పాటు తను కూడా స్వయంగా వచ్చి సునంద జయంతిని బామ్మని పిలుస్తానంది. వద్దండి, మీకు శ్రమ దేనికి? రేపు నేను సునీత తప్పకుండా వస్తాం. బామ్మ గుండెదడ మనిషి, ఎక్కడికి రాదు. మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను అంది జయంతి. ఇప్పుడు ఈవిడ ఇంటికి వస్తే భోజనమాడి దేవుడు బామ్మకి తన వంట విహారంలో ఉద్యోగం వదిలేసినట్టు శేఖరం దగ్గర చేరినట్టు తెలుస్తుంది. మన్నాడు సునంద జయంతితో పాటు శేఖరం కూడా భోజనానికి వచ్చాడు. కానీ అతను ఎక్కువసేపు ఉండలేదు. వచ్చిన అరగంటకే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు జేబులోంచి కార్డు తీసి కామేశ్వరమ్మ గారు చేతికిస్తూ, సాయంత్రం 5 గంటలకి కారు పంపుతాను. రవీంద్ర భారతిలో సోవియట్ బ్యాలే ఉంది. మీ నలుగురు రండి అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత శేఖర కుటుంబంతో తన కుటుంబానికి ఎన్ని సంవత్సరాల పరిచయం ఉందో, చిన్నప్పటి నుంచి గీతా శేఖరం ఎలా కలిసి ఉండేవాళ్ళో, ఎంత ఆత్మీయంగా పెరిగారో కథలా చెప్పటం మొదలుపెట్టింది. పైకి కనిపించకపోయినా గీత మరణంతో శేఖర్ కూడా బాగా దెబ్బతిన్నాడని, అతని హృదయంలో కూడా చాలా వెలితి ఏర్పడిందని, మునుపటంత ఉత్సాహంగా లేడని ఆవిడ చెప్తూ ఉంటే జయంతి సునంద వింటూ కూర్చుండిపోయారు. సాయంత్రం శేఖరం చెప్పినట్టే అందరూ రవీంద్రభారతికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత శేఖరం ఎప్పుడో వచ్చాడు. వెంట 4-5 ఉన్నారు. బ్యాలెట్ అయిపోగానే బయటకు వస్తుండగా కలిసిన శేఖరం ఒక్క క్షణం జయంతి వాళ్ళ దగ్గరికి ఆగి, జయంతి, రేపు ఉదయం రాకో, సాయంత్రం 5 గంటలకు రా, గోకుల్ విహార్లో వీళ్ళకి పార్టీ ఉంది అని మరో మాట అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. వచ్చేస్తుండగా, అతను కారు మనకిచ్చేసిన ఇంటికెలా వెడతాడు అంది సునంద. కార్లకేం కొదవా, ఎవరో ఒకరు డ్రాప్ చేసేస్తారు అన్నారు కామేశ్వరమ్మ గారు. మిమ్మల్ని దించేసిన తర్వాత క్లబ్కు తీసుకురమ్మన్నారు కారు అన్నాడు డ్రైవర్. మర్నాడు సాయంత్రం జయంతికి శేఖరం చెప్పినట్లే ఉదయం కాకుండా సాయంత్రం వచ్చింది. జయంతి వచ్చేసరికి ముందు హాల్లో శేఖరంతో పాటు కామేశ్వరమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ జయంతిని చూస్తుంటే మొహాల నిండా ఆదరాన్ని నింపుకొని రారా అని ఆహ్వానించారు. మధ్య సోఫాలో అంతవరకు ఏదో మాట్లాడి అలసిపోయినట్టుగా వెనక్కి జాడగిరిలో కూర్చున్న శేఖరం అలాగే కూర్చుని జయంతిని క్షణంసేపు నిశితంగా పరికించినట్టుగా చూసి ఆ వెంటనే విసుగ్గా కనుబొమ్మలు ముడుస్తూ, నీకా చీర తప్ప ఇంకోటి లేనట్టుందే అన్నాడు. డాక్టర్ తంపులు చూస్తూనే వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారి వైపు వస్తున్న జయంతి మధ్యలోనే ఆగి శేఖరం అంటున్నదేమిటో అర్థం కాక నిర్ఘాంతపోయి చూడసాగింది. నిన్న ఆ చీర కట్టుకొచ్చింది, ఏ రోజు అదే. అవసరం లేకపోతే గీత చీరలు బోలెడున్నాయి, కట్టుకోకూడదు? కామేశ్వరమ్మ గారి వైపు చూస్తూ అన్నాడు. క్షణంకాలం జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళలో నీళ్లు తిరగబోతున్న నీళ్ళని బలవంతాన నిగ్రహించుకుంది. మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికైనా మొహం దాచేసుకోవాలనిపించింది. తన పేదరికాన్ని ఇంత సూటిగా, చులకనగా అందరి ముందు వేలెత్తి చూపిస్తాడని కల్లో కూడా అనుకోలేదు. తన మీద తనకి జాలి, శేఖరం అంటే అసహ్యం 2 కలిగాయి. డాక్టర్ గారు, కామేశ్వరమ్మ గారు కూడా తెల్లబోటంతో హాలంతా మౌనంగా ఆవరించినట్లయింది. సుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుండి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, శేఖరం, నువ్వు ఆడవాళ్ళ చీరలు గుర్తుపెట్టుకోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? కొత్తగా ఉందే. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినటం ఇదే మొదటిసారి. ఆశ్చర్యంగా కూడా ఉంది అంటూ స్థానువులా నిలబడిపోయిన జయంతి వైపు మరింత ఆదరంగా చూస్తూ, రామ్మ రామ్ అన్నాడు. శేఖరం జయంతి వైపు చూసి తల తిప్పేసుకున్నాడు. సిగ్గుతో, హఠాత్తుగా అనుకోకుండా కలిగిన ఈ అవమానంతో నరం మెలిదిరిగిపోతున్న జయంతి క్షణంసేపు తనకి ఒంట్లో బాగాలేదని ఇంటికి పోనివ్వాలని అడగాలనిపించింది. కానీ అది మరీ అసాధ్యంగా తోచి మెల్లిగా ఎట్లాగో వచ్చి కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుండిపోయింది. ఏది, వెనక్కి తిరుగు, నీకోసం పూలమాల కట్టి తెచ్చాను అంది కామేశ్వరమ్మ గారు. టేబుల్ మీద పెట్టిన కాగితం పొట్లను తీసి అందులోంచి మాల తీస్తూ సన్నజాజులు, మరుము, అక్కడక్కడ కనకాంబరాలు కలిపి కట్టిన మాల. దాని అందాన్ని పరికించే స్థితిలో లేని జయంతి యాంత్రికంగా అందుకుని అది చేతిలో పట్టుకుని అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో నాయర్ టీ తీసుకొచ్చి రావడంతో ప్రసంగం మారిపోయింది.
సుబ్రహ్మణ్యం గారు తెలివిగా ఆ ప్రసక్తి మర్చిపోయేలా చేశారు. టీ తాగిన తర్వాత అందరూ బయటకొచ్చి కారులో బయలుదేరిపోతుండగా వెనక సీట్లో కూర్చున్న కామేశ్వరమ్మ గారు, శేఖరం ఒక నిమిషం వెనక్కి తిప్పి మా ఇంటికి తీసుకెళ్ళాలి అంది. ఎందుకు? ముందు సీట్లో శేఖరం పక్కనే కూర్చున్న డాక్టర్ గారు వెనక్కి తిరిగి అడిగారు. పనుంది ముక్తసరిగా అంది ఆవిడ. టైం ఎక్కువ లేనట్టుంది. చేతిలో వాచి చూసుకుంటూ శేఖరం కారు డాక్టర్ గారి ఇంటి వైపు తిప్పాడు. కామేశ్వరం గారు పక్కన నెత్తురు చుక్క లేని మొహంతో బయటకు చూస్తూ కూర్చున్న జయంతికి ఇవేమీ వినలేదు. కారు ఇంటి ముందు వచ్చి ఆగగానే కామేశ్వరమ్మ గారు దిగుతూ, ఒక పావుగంట ఆలస్యం అవుతుంది. మీరు దిగి లోపలికొచ్చి కూర్చున్నా సరే, లేకపోతే కారులో కూర్చొని కాలం గడిపినా సరే మీ ఇష్టం అనేసి రా జయంతి అంటూ జయంతిని చేతి పుచ్చుకొని తనతో పాటు లోపలికి తీసుకెళ్ళింది. జయంతిని చేతిని వదలకుండా అలాగే పట్టుకొని లోపలికి లాక్కెళ్ళిన ఆవిడ వెంటనే ఒక చిన్న బీరువా తెలుస్తూ, నువ్వు బట్టలు మార్చుకో జయంతి, చూడు ఈ చీరల్లో నీకేది నచ్చిందో చూసుకో అంది. నేనా? ఇప్పుడా? ఆశ్చర్యం అంతా 2 కళ్ళలో నింపిన అడిగింది జయంతి. అవును నువ్వే. నువ్వు వచ్చే ముందు వరకు నీ సంగతే మాట్లాడుకున్నాం. ఒక్క క్షణం శేఖరం ఆగి ఉంటే ఆ మాట నేనే అని ఉండేదాన్ని. ఆ మాట నా నోటి నుంచి వస్తే నీకింత కష్టం కలిగించేదిలా ఉండేది కాదు. నిజంగా శేఖరం అన్నాడని కాదు. ఈ చీర నలిగిపోయింది. ఇక్కడ చూడు ఎలా మాసిపోయిందో. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. మాసిపోయిన చోట చీరని చూసుకుంటూ, చాకలతోని బట్టలు తీసుకెళ్ళి 15 రోజులైంది. అంతులేడు. అందుకని ఈసారి జయంతి కళ్ళల్లో నీళ్ళు ఎంత బిగబట్టినా ఆగలేదు. కట్టలు తెంచుకుని ప్రవహించసాగాయి. అయినా నా బట్టల గురించి మాట్లాడే అధికారం అతనికి లేదు. బొంగురుబోయిన కంఠంతో చీర కొంగుతో గట్టిగా కన్నీళ్లు ఒత్తుకుంటూ అంది. నిన్ను అతను వేరే ఉద్దేశంతో అనలేదు జయంతి. నువ్వు పొరపాటుగా అర్థం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నిన్ను మాలో ఒకదానిగా చూస్తున్నాడు. ఆ చనువుతో పైకి అనేశాడు. హద్దు మీరిన చనువు, ఆ చనువు నాకు అసహ్యం స్పష్టంగా అంది జయంతి. క్షణంసేపు జయంతి వైపు చూస్తుండిపోయిన కామేశ్వరమ్మ గారు తెప్పరిల్లినట్టుగానే, పోన్లే ఆ సంగతి మర్చిపోదాం. నా కోసం కట్టుకో. ఇదిగో ఈ తెల్ల చీర గీత కంటే చాలా ఇష్టం నాకు కూడా. అసలు నిన్ననే అడగాలనుకున్నాం. కానీ చచ్చిపోయిన పిల్ల వాడిన వస్తువులు ఇస్తే ఏమనుకుంటావోనని. ఆవిడ మధ్యలో ఆగిపోయింది. ఏమీ అనుకోను. మీకు అలాంటి సరదా ఉంటే ఇంకోసారి తప్పకుండా తీరుస్తారు. కానీ ఇప్పుడు మటుకు నా వల్ల కాదు. నాకు అసలు ఒంట్లో బాగాలేదు. ఇంటికి వెళ్ళిపోతాను. మీరు కొంచెం చెప్పండి అంది జయంతి. జయంతి నా కోసం కామేశ్వరమ్మ గారు ఇంకోసారి అడిగారు. క్షమించాలి. మీరేమి అనుకోవద్దు దృఢంగా అంది జయంతి. ఇదిగో పావుగంట అన్నావు. అరగంట దాటింది. ఆ పనేమిటో ఇంకా తేలలేదు. గది బయట నుంచి డాక్టర్ గారు కేక వేశారు. ఇదిగో వస్తున్నా. ఏం జయంతి? ప్లీజ్, మీరు నాకు తల్లిలాంటి వారు. మిమ్మల్ని కాదనటం నాకు సిగ్గనిపిస్తోంది. ఇంకొకసారి ఎప్పుడైనా. జయంతిని తనే ముందు లేచి గుమ్మం వైపు వచ్చేస్తూ అంది. కామేశ్వరమ్మ గారు చేసేది లేక చీరలని బీరువాలో పడేసి జయంతి వెనక్కే బయటకు వచ్చింది. అదేం బట్టలు మార్చుకోలేదు? ముందు గదిలో కుర్చీలో ఏదో పేపర్ చూసుకుంటూ కూర్చున్న డాక్టర్ గారు జయంతిని చూస్తూ భార్యని ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అడిగారు. కిటికీ దగ్గర రెక్క మీద చెయ్యి వేసి బయట రోడ్డు మీద చూస్తున్న శేఖరం వెనక్కి తిరిగి చూశాడు. జయంతి మొహం, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. లోపల ఏడ్చి వచ్చినట్టుగా కొద్దిగా ఉబ్బినట్టుగా కళ్ళు స్పష్టంగా తెలుపుతున్నాయి. బట్టలు మార్చుకోవటం ఏమిటి? ఎవరు? నేనా? తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది కామేశ్వరమ్మ గారు. నువ్వు కాదు. ఆయన జయంతి వైపు చూసి అర్థోక్తిగా ఆగిపోయారు. పదండి, మీకు టైం అవుతోంది. అందరూ కారు వైపు నడిచారు. కారు హోటల్ చేరుకుంది. శేఖరం మోగించిన హారన్ వింటూనే మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు. శేఖరం కారు పక్కన పెట్టడానికి తీసుకెళ్ళాడు. కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, జయంతి దిగి పైకొచ్చారు. పైన రూఫ్ గార్డెన్. జయంతి ఇంతకు ముందు చూసిన దానికంటే అందంగా, అద్భుతంగా ఉంది. గది గుమ్మం దగ్గర పూల తోరణాల మధ్య రంగురంగు దీపాలతో ఇంగ్లీష్లోను, తెలుగులోను, రష్యన్ భాషలోను స్వాగతమని రాసి ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణలో వరుసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్స్, వాటి ముందు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. టేబుల్స్ మీద దూరంగా వయ్యారంగా ఒక పక్క వంగి నిలబడి తళతళ ఆడుతున్న లోహపు విగ్రహాల నెత్తి మీద గిన్నెల్లోంచి చిన్న చిన్న వలయాలుగా తిరుగుతున్న అగరొత్తులు పొగలు కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ ఉన్న ట్యూబ్లైట్లు తమ ఉనికిని తెలియచేయకుండా జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదంగా ఉండే వెన్నెల్లాంటి వెలుగుని ప్రసారం చేస్తున్నాయి. తెల్లటి యూనిఫామ్ ధరించిన వెయిటర్లు టేబుల్స్కి మధ్య అవి ఇవి సర్దుతూ చకచకా తిరుగుతున్నారు. లోపలికి వచ్చి ఒక పక్కగా కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్తో కూర్చున్న జయంతి కళ్ళు విశాలంగా చేసుకొని అన్నీ పరికించసాగాయి. అంత అందంగా, పొద్దుగా, క్రమపద్ధతిలో ఎంతో బాగుంది. జయంతి కళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత
జయంతి వాళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత శేఖరం పైకొచ్చాడు. వస్తూనే అన్నీ సవ్యంగా ఉన్నాయో లేవో అని స్వయంగా పరీక్ష చేసి చూశాడు. ఒక్కొక్కళ్ళే రావటం మొదలుపెట్టడంతో శేఖరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అతన్ని దూరం చూస్తుంటే అందరిలోనూ పొడుగ్గా టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. జయంతి ఉన్నట్టుండి శేఖరం చటుక్కున వెనక్కి తిరిగి పిలిచాడు. కామేశ్వరమ్మ గారి పక్కనకు నెప్పవాల్చకుండా అన్నీ చూసిన జయంతి ఉలిక్కిపడింది. జయంతి అతను మరోసారి పిలిచాడు. శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవలేదు. కనీసం కదిలే ప్రయత్నం కూడా చేయలేదు. నిన్నేనమ్మా డాక్టర్ గారు చెప్పారు. నిన్నే ఇలా రా ఇంకొకసారి పిలిచాడు అతను. ఈసారి అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్ళమ్మా కామేశ్వరమ్మ గారు కూడా చెప్పడంతో జయంతి లేచి వెళ్ళింది. ముందుగా నడిచి వచ్చేస్తుండగా వెనక నుంచి కావడు అచ్చు ఆ నడక కూడా గీతలా లేదు అని ఆ డాక్టర్ గారు అనటం ఆవిడ వెంటనే అవునవును అనటం వినిపించింది. ఇదిగో ఇలా రా ఈ పూల గుత్తి దగ్గర నిలబడి అందరికీ తల ఒకటి ఇవ్వు అన్నాడు శేఖరం తన పక్కగా టేబుల్ మీద గుట్టల్లా ఉన్న పూల గుత్తులను చూపిస్తూ. మధ్య గులాబీలో చుట్టూ మరువం దవనం మల్లెలు కనకాంబరాలు అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి ఘుమఘుమని వాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి. కళ్ళు వాల్చుకుని పూల గుత్తి వైపే చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ ఊరికే బొమ్మలా బిగుసిపోయి నిలబడితే కాదు, కాస్త నవ్వాలి, నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం. జయంతి చటుక్కుని తలెత్తి చూసి అతని కళ్ళల్లో పెదవుల చివర చిరునవ్వు మెదిలింది. హఠాత్తుగా అతని కంట ఆత్రంగా పలుకుతూ సారీ జయంతి, ఇందాక నా మాట నిన్ను నొప్పిస్తే క్షమించాలి. జయంతి గబుక్కున చుట్టూ చూసింది. థ్యాంక్ గాడ్ చుట్టుపక్కల ఎవరూ లేరు. హలో గుడ్ ఈవినింగ్ శేఖరం వెనక్కి తిరిగి ఆహ్వానించాడు. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు. ఆయన జస్టిస్ పార్థసారథి, ఆయన పక్కన ఆయన సతీమణి. ఎవరు ఇంకా రానట్టుందే అన్నారాయన జయంతి అందించిన పూలగుత్తి అందుకుని ప్రశ్నార్థకంగా చూస్తూ. టైం అవుతోంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు శేఖరం వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు. పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగు లైట్ల మధ్య రకరకాలుగా నీడలుగా తేలుతోంది. ఆయన వెళ్ళివైపే తలవి తిప్పి చూసిన జయంతి శేఖరం మళ్ళీ జయంతి అని పిలవటంతో వెనక్కి తిరిగింది. ఏదో చెప్పబోయిన శేఖరం ఆగి అడుగో శివరాం వస్తున్నాడు అన్నాడు. జయంతి గుండెలు గబగబ కొట్టుకున్నాయి. ఆ రోజు యాక్సిడెంట్ తర్వాత అతను కనిపించడం ఇదే మొదటిసారి. సారీ సార్, మీరు ఫోన్ చేసినట్లుగా ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చాలా ఆలస్యమైనట్టుంది కదూ. వెధవది, నన్ను మీరు తీసుకెళ్ళి ఆ జైల్లో పారేశారు. పాడు ఉద్యోగం, పొత్తిగా దేనికి స్వతంత్రం లేదు వస్తూనే శివరాం వినయంగా చెప్పాడు. పర్వాలేదు, జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశావంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు. శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి అదిగో ఆయన వస్తున్నాను అంటూ 2 అడుగులు ముందుకు వేసడం. వచ్చింది మంత్రి గారు. ఆయనతో శేఖరంతో కరచాలనం చేస్తూ ఏమయ్యా ఆ ద్రాక్ష తోట స్కీమ్స్ గురించి బొత్తిగా మర్చిపోయినట్లుంది అన్నారు. లేదండి, ఆ ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం, పూర్తయిపోయినాయి, 2-3 రోజుల్లో పంపిస్తాను. పంపించటం కాదు, నువ్వే స్వయంగా తీసుకురా. మళ్ళీ మధ్యలో ఏమైనా అనుమానాలు వస్తే అక్కడికక్కడే సరి చేసుకోవచ్చు. అదేదో త్వరగా కానివ్వు. నాకు దానికోసం ఆతురతగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది. అబ్బబ్బే అదేం లేదండి నవ్వుతూ అన్నాడు శేఖరం. ఇదిగో చూడబ్బాయ్, చెప్తున్నాను. 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఆ రాష్ట్రాలకి అనాభిషాయి ఎగుమతి మొదలు పెట్టగలిగి ఉండాలి. అనాభిషాయి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అనాభిషాయి కుట్టేసేటంత అవినావ సంబంధం ఏర్పడిపోవాలి. మంత్రిగా 2 అడుగులు ముందుకు వేసి జయంతి ఇచ్చిన పూలగుత్తిని అందుకుంటూ ఆగిపోయి ఈ అమ్మాయి ఎవరు అన్నారు. జయంతి నా సెక్రటరీ. శేఖరం చాలా మామూలుగా చెప్పాడు. నీ సెక్రటరీనా? మంత్రి కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అది దాచుకోవాలన్న ప్రయత్నం చేయకుండానే ఇదివరకు చూసినట్టు జ్ఞాపకమే అన్నారు జయంతిని పరీక్షగా పరిశీలిస్తూ. అవును, వనితా విహారీలో సెక్రటరీగా చేసింది. శేఖరం సంశయం నివృత్తి చేశారు. జయంతి గుండెలు మళ్ళీ గుబగుబలు అన్నాయి. అవుననుకుంటాం, ఎక్కడో అలాంటి చోట్లనే చూశాను. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు. మంత్రిగారు వెడుతూనే సుబ్రహ్మణ్యం గారి భుజం మీద చరిచి పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. ఎంత నిగర్వి, చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్న చిన్న స్నేహం. ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. వెనక నుంచి మాటలు వినిపించడం జయంతి పక్కకు తిరిగింది. అక్కడే నిలబడి ఉన్న శివరాం జయంతి వెనక తిరగటంలో నాలుగు కలుచుకుని సారీ వెధవది, మనసులో అనిపించిన ప్రతి మాట పైకి అనేయటం, ఆ వెధవ అలవాటు ఎంత ప్రయత్నం చేసినా మానుకోకుండా ఉన్నాను. మీరెలా ఉన్నారు అన్నాడు. మీరు ఆ రోజు అస్పష్టంగా అంది జయంతి. జయంతి చెప్పబోతున్నాం ఏమిటో తెలుసుకున్న శివరాం
అవును విన్నాను. ప్రకాశం ఆ రాత్రి వచ్చే చెప్పాడు. వెరీ వెరీ సారీ. మర్నాడు నేనే శేఖరంగానికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పుకున్నాను. నా బలవంతం మీదే మీరు వచ్చారని చెప్పాను. ఆయనేం అనలేదు. ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్ వెళ్తే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటి దగ్గర చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారు అంతే. అయినా మంత్రిని ఆయన అనుచరుల్ని కూర్చోబెట్టి ఇటే వస్తున్న శేఖరం చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకుని బుద్ధిమంతుల్లా నిలబడ్డాడు. ఇంతలో రష్యన్ బృందం రానే వచ్చింది. శేఖరం అందరికీ వరుసగా జయంతిని శివరాంని ఇద్దరిని పరిచయం చేశాడు. హలో, హౌ డు యూ డూ అంటూ లాంటి చిన్న చిన్న మాటలతో జయంతిని అత్యంత శ్రద్ధతో పలకరించారు. నిటారుగా బొమ్మలా నిలబడిన జయంతి అందరికీ నమస్కారం చేసింది. అందరి చూపులు జయంతిని పరీక్షగా పరికించాయి. వాళ్ళందరినీ తీసుకొని జయశేఖరం వెళ్ళిపోయారు. గుమ్మం దగ్గర జయంతి శివరాం ఇద్దరే నిలబడి ఉన్నారు. జయంతికి నరనరులను ఉత్సాహం నిండినట్లు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలని తను వనితా విహార్లో కోరుకుంది. దానివల్ల ప్రత్యేకించి చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్లు పొందే అనుభూతి మట్టుకు అపారం. మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. తను చేసిన పనికి ప్రతిఫలం దొరికిందనే సంతోషం మిగులుతుంది. పరధ్యాసగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న జయంతి అదిగో వనితా విహార్ బృందం వస్తోంది అని శివరాం అనడంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది. ముందు సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం, వెనక రేఖారాణి, ప్రమిళ వస్తున్నారు. జయంతికి హఠాత్తుగా పూలగొత్తులు వదిలేసి వెళ్ళి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చోవాలనిపించింది. చుట్టూ అంతా చక్కటి గాలి వీస్తున్నా గాలి పీల్చుకోలేని మనిషిలా ఉక్కిరి బిక్కిరి అయింది. హలో, రండి, బాగున్నారా, నమస్కారం అంటూ శివరాం పేరు పేరున మనిషికి ఓ విధంగా పలకరిస్తున్నాడు. ఇదిగో శివరాం, నేను రాజశేఖరానికి మొన్న సాయంత్రం ఒక నోట్ పంపాను. అది కొంచెం మధ్యలో ఆగిపోయిన సుమిత్రాదేవి జయంతిని ఇంతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో పొగట్టుకున్న దానిలా పూలగుత్తుల మధ్య తలముంచుకుని కెలుకుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్లు, వెంటనే మొహాల భావాలు మారుతున్నట్లు ఎత్తకపోయినా స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి జయంత ఇక్కడ? మిసెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది. ఈ లోపల వెనక మెల్లిగా వచ్చిన రేఖారాణి ప్రమిళ కలుసుకున్నారు. నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులైందండి అన్నాడు శివరాం. అతని వీళ్ళ చూపులు వాళ్ళకం జయంతి ఉంచిన తల వీటన్నింటి అర్థం కనిపెట్టకపోలేదు. అలాగా, నాకు తెలియలే. ఎప్పుడు, ఎందుకు మానేశావు అంది సుమిత్రాదేవి శివరాం వైపు జయంతి వైపు మార్చి మార్చి చూస్తాం. ఇంకో ఉద్యోగం వచ్చింది. అక్కడ జీతం హోదా రెండూ ఎక్కువే. శేఖరం గారే నన్ను అటువైపు తోసేశారు. మరి ఆయనకి ఇప్పుడు సెక్రటరీగా ఎవరూ లేరా? ఇదిగో ఇప్పుడే నా పక్కన నిలబడిన ఆవిడ సెక్రటరీ. మీకు తెలియదా? అరే, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు పంపే పేపర్లన్నీ జయంతి గారే చూసిన తర్వాతనే వారి చేతుల్లోకి పెడతాయి. ఇదిగో వస్తున్నాం. దూరం నుంచి ఎవరో పిలవటంతో శివరాం వెళ్ళిపోయాడు. అందరూ క్షణంసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. అందరి చూపులు సూటిగా జయంతి మీదకి గుచ్చి చూసినాయి. జయంతికి హఠాత్తుగా నేను రాజశేఖరం సెక్రటరీని కాదు బాబోయ్ అని అరిసి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలనిపించింది. ఆహా, అందుకేనన్నమాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి ఈ లోకంలో వస్తూ అంది. అసలు వనితా విహారీ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఎలా పెట్టుకున్నాడు అంది మిసెస్ కరుణాకరం. అన్నిటికంటే ఆశ్చర్యం, అసలు మనకు తెలియదు రాజశేఖరానికి చెప్పకపోవడానికి కారణం. ఏం రేఖారాణి అంది సుమిత్రాదేవి. నాకేం తెలుసు, నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా. అయినా అసలు అతనికి ఏం చెప్పిందో. రేఖారాణి జయంతిని మరింత నిశితంగా చూస్తూ అంది. అందంగా ఉన్న ఆ కనుబొమ్మల అర్థం కానట్లు సూచిస్తూ మునిబడ్డాయి. ఈ మాటలన్నీ విన్న జయంతి మొహం మీదే బాహటంగా అనేస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా పట్టుబడినలా తెల్లబోయి వాళ్ళందరి వైపు వెర్రిదానిలా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయలేకపోయింది. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో చూద్దాంలే. ఎంత గడుసుతనం, మనకి మాట మాత్రం కూడా తెలియలేదు. అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా శేఖరం వాళ్ళని కలుసుకోవటం, సీట్లు చూపించి కూర్చోపెడుతూ ఏదో మాట అంటూ ప్రమిళ భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది. వీళ్ళకెందుకు తెలీదు? ఆ రోజు ప్రమీల తనని శివరాం ఆఫీసులో పిక్నిక్ వస్తుంటే చూడలేదు. శివరాం చెప్పలేదు. అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మూగదానిలా నిలబడిపోయింది ఎందుకు? కనీసం శివరాంతో విన్నా మాట్లాడవచ్చుగా. జయంతి కళ్ళార్పకుండా దూరంగా చూసిన జయంతిని ఎవరో పిలవటంతో వెనక్కి తిరుగుతూనే ఉలిక్కిపడింది. ఎదురుకుండా దెయ్యపు ఇకిలింపు లాంటి నవ్వుతో మిస్టర్ వర్మ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తుంది. జయంతికి ఈసారి ఊపిరి పోయినట్టే అనిపించింది. ఏమిటేమిటి, ఈ రోజున లేచిన వేళ ఎంత మంచిది, ఎంత అదృష్టం.
వర్మ కంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టుగా మొహం దగ్గరగా పెట్టి అంటున్నాడు. శివరాం కోసం జయంతి చూపులు చుట్టూ వెతికినాం. అతను ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. జయంతి, నీ కోసం మా ఆఫీసులో టైపిస్ట్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంచేశాను తెలుసా? మంచి జీతం, పనెక్కువ ఉండదు. నువ్వక్కడ రిజైన్ చేశావని తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలా చంప మీద కొట్టాలనిపించింది. చెప్పు, ఏమంటావ్? థ్యాంక్ యూ. మీ దయాధర్మం మీరే అట్టి పెట్టుకోండి. నేనిప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తి విలువ ఇస్తున్నట్టుగా గర్వంగా అంది. వర్మ కళ్ళు నమ్మలేనట్టు చూశాయి. నిజంగానా? అన్నాడు. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేను ఎందుకు నిలబడ్డానో చూస్తే తెలుస్తుంది. వర్మ కొంచెం వెనక్కి తగ్గాడు. నిజమే. జయంతి అతిథిని ఆహ్వానిస్తూ పూల గుత్తులు చోట నిలబడి ఉంది. అతని ముఖంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మెలికలు తిరిగింది. స్వరంలో హేళన నింపి, ఓహో, నువ్వేదో కష్టపడి పైకొచ్చే అమ్మాయి అనుకున్నాను. అయితే పెద్ద ఉద్దేశంలో ఉన్నావన్నమాట. జాగ్రత్త. రాజశేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో. ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలున్నాయి. జయంతి తీవ్రంగా ఘాటుగా ఏదో బిగరగా సమాధానం చెప్పబోయింది. క్షణంలో జరగబోయే రసాభాసని శివరాం దేవుళ్ళ వచ్చి కాపాడాడు. హలో వర్మగారం, శ్రీమతి గారు రానట్టుందే. కులాసానం? శివరాం పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా అయిపోయాడు. ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండా టేబుల్ మీద పూల గుత్తి తనే తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు జయంతి వైపు క్రూరమైన చూపు ఒకటి విసిరి గుండెలే కొట్టుకునేలా చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారో జయంతి అంతా పట్టించుకోలేదు. చాలాసేపు అయిన తర్వాత శివరాం, దాదాపు అంతా వచ్చినట్లే, టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు. పదండి అంది జయంతి నీరసంగా అరచేతిలో పట్టిన చెమటను తుడుచుకుంటూ. ఇద్దరు వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణి ప్రేమలని గెస్టులకి పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ అన్ని నిండిపోయినాయి, ఎక్కడ ఖాళీ లేదు. డాక్టర్ గారి పక్కన సీట్లో కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ఒక పక్క మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక కుర్చీ ఖాళీ ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకొని జయంతికి ఎదురుకుండా కూర్చున్నాడు. ఎదురుగాన కనిపిస్తున్న చిన్న స్టేజి మీద వాద్య బృందం చక్కటి అధునాత సంగీతం వినిపిస్తోంది. రేఖారాణి, ప్రమిళ, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గరగా కూర్చున్నారు. ప్రమిళ వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తనని పిలవలేదు, పలకరించే ప్రయత్నం చేయలేదు. తను అసలు ఎక్కడుందో కూడా గమనించలేదు. జయంతి దృష్టిని ఇది దాటిపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి, దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ. పేకాట ఆడుతుంటాడు, పీకల వరకు తాగుతుంటాడు, భార్యకి పార్టీలకి సినిమాలకి తిరగటానికి రకరకాల చీరలు నగలను సప్లై చేస్తుంటాడు. అంటే? ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అంటే ఏం లేదు, కొన్ని విషయాలు చెబితే విని ఊరుకోవాలి, ప్రశ్నలు వేయకూడదు. నాకు అర్థం కావటం లేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జయంతి మొహం గంభీరంగా ఆయన ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏదీ లేదు, ఊరికే తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి ఈ నెల ఇలా ఖర్చు చేసిన మరో 2 తరాల వరకు సరిపడేంత ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. ఆయన రాలేదెందుకు? ఎప్పుడు చూసినా ఆవిడ ఒక్కతే కనిపిస్తుంది. రాడు అంతే. అంటే ఇలాంటి పార్టీలేవి అంటే ఆయన ఇష్టం లేని మనిషా? అదుగో, మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు. ఆయనది రానిది రేఖారాణితో బయటకు వస్తే ఆవిడ ముందు తను ఎంత తక్కువగా ఉంటాడో, ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో, అది ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో ఆయనకి అనుభవపూర్వకంగా అర్థమైంది. చూసేవాళ్ళకి ఆ కారణంగానే రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడకి అంతమంది అభిమానులు ఉండటానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం, ఈవిడ్ని చేసుకున్న తర్వాత ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వడ్డీ వ్యాపారానికి నీళ్లు వదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. మరి అలాంటి ఆయన ఈవిడెలా చేసుకుంది? డబ్బండి, డబ్బు. ఈ రోజులో డబ్బుంటే చాలు, మనిషిగా గుర్తింపబడవచ్చు. దాన్ని ఆయుధంగా చేసుకుని ఇంకెన్నైనా గెలుచుకోవచ్చు. అవుననుకోండి. కానీ మరీ ఆవిడ పరిస్థితులు ఏమిటో, ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తనెంత కురూపి అయినా సరే అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యుగుడుగా ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది. మీరు పొరపడుతున్నారు. ఈ 4 కళ మనిషి లభించడని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఈ 4గింట్లో ఏ ఒకటైనా చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చింది. రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చేయలేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు, ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు. భగవాన్, నేను ఇంకేదైనా సహిస్తాను, కానీ డబ్బు కక్కుటి పడే ఆడదాని నీడ కూడా భరించలేను.
ఆ బలహీనతకి ఆడ అమ్మగా భేదం లేదనుకుంటా. ఒప్పుకుంటా. మీరు భలేవారే! నా చేత తెగ వాగిస్తున్నారు. రేఖారాణికి ఆ డబ్బుతో సుఖపడుతుందని అంటారా? ఎందుకంటాను? నన్నడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తుందంటాను. అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే. ఇంటికి వెడితే అంతా చీకటే. అంటే అదుగో మీరు ప్రశ్నలు వేయటం మానలేదు. అయినా ఆవిడకేంలేండి, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వాళ్ళంతా మిత్రులు, కావాల్సిన వాళ్ళు. అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాళ్ళు అవుననిపించుకున్నవాడు ఆప్తుడు. నాకర్థం కావటం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడకి దగ్గర మనిషి. అంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది. ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడికి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది? శివరాం మొహం తిప్పేసుకున్నాను. మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది. కానీ నాకిష్టం లేదు. అసలు అందుకు సమయం కాదు, స్థలం కాదు. అవునవును. మనం ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకోవడం బాగాలేదు ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదులేండి. ఇక్కడికి రూఫ్లుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలు ఆడతారు అన్నాడు శివరాం. ఇద్దరు క్షణం సేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీలని మనని చూసి కూడా అలా ఎరగనట్టుగా ఊరుకుంది ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణం సేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే కింద ప్లేటు మీదకి వాలిపోయినాయి. మిస్సెస్ కరుణాకరం గారికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్ళతో ప్రమీలని కలవటం ఆవిడకి ఇష్టం ఉండదు. ప్రమిళ చిన్నపిల్ల కాదు. చెప్పొచ్చుగా. అవును చెప్పొచ్చు. అదిగో అతిథులు వెళ్ళిపోతున్నట్లున్నారు. అందరూ లేవటంతో శివరాం జయంతి కూడా లేచారు. మంత్రి గారు రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం అతనితో పాటు రేఖారాణి ప్రమిళ కూడా సాగనంపడానికి వెళ్ళారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణంతా ఖాళీ అయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని పక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది. దూరంగా డాక్టర్ గారితో కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం! ఎన్నాళ్ళకి దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో సూట్లో ఉన్న ఒక అతను వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. హలో! పునా నుంచి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్తంగా అడిగాడు. శివరాం పక్కన నిలబడిన జయంతిని ఇద్దరిని చూస్తూ ఉండిపోయింది. దర్శనం కరవయ్యి సంవత్సరాలు అయిపోయిందనుకో. ఉత్తరాలు కూడా వదిలేసావే. పెళ్లి చేసుకున్నాని ఒక్క కాటు ముక్క రాసి పడేస్తే సరాసరి మీ ఇంటికి అతిథిగా వచ్చేవాణ్ణిగా. జయంతి వైపు చూస్తున్న శివరాంకి తను చాలా కావలసిన వాడిని అన్నట్టుగా అన్నాడు. ఏమిటి నీ మొహం? శివరాం కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని వచ్చిన అతని వైపు చూడసాగింది. దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేక వేసినారు. ఇదిగో వస్తున్నా అని వెనక్కి తిరిగి వాళ్ళతో చెప్పి రేపు ఆఫీస్కి వస్తా. అదే ఆఫీస్కా? శివరాంతో అని జయంతి వైపు తిరిగి ఏమండో మీ ఇంటికి భోజనానికి వస్తా మర్చిపోకండి అని గబగబా వెళ్ళిపోయాడు. ఒట్టే అధిక ప్రసంగి, దానితో తొందరపాటు జాస్తి. శివరాం స్వగతంగా చెప్పుకున్నాడు. జయంతి ముఖం ఎరుపులో రంగు తిరిగింది. ఏమ్మా మేము వెడుతున్నాం అన్నారు. ఇంతలో డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారమ్మా. నువ్వెలా కామేశ్వరమ్మ గారు అన్నారు. ఆ కారులో చోటు లేదు కూడాను అన్నారు డాక్టర్ గారు. ఉంది శేఖరం కారులో వచ్చేయండి అందావిడ. జయంతి చూపులు చుట్టూ శేఖరం కోసం వెతికిన. అప్పటికే పైకి వస్తున్న శేఖరం సుమిత్రాదేవి మిసెస్ కరుణాకరం కూర్చున్న వైపు వెడుతున్నాడు. అతని పక్కన ప్రమీల ఉంది మాట్లాడుతూనే నడుస్తూనే ప్రమీల భుజం మీద దెబ్బ వేశాడు. ప్రమీల నవ్వుతూ ఏదో అంటుంది. శేఖరం ప్రమీల చెవిపుచ్చుకొని మిసెస్ కరుణాకరం దగ్గరికి వెళ్ళి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. అందరూ నవ్వుకున్నారు. జయంతికి ఎందుకో వాళ్ళంతా అంత హాయిగా ఆనందంగా ఉన్నట్లు తను ఎవరికీ చెందకుండా ఒక మూల ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మీరు వెళ్ళే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను పర్వాలేదు అంది జయంతి. అబ్బెబ్బే అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగానా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనీయండి వాళ్ళని రమ్మని చెప్పండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తీసుకుని రాగానే అందులో పెడదాం. కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం. మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపేసి జయంతి వైపు తిరిగి అయితే అతనితో వెళ్ళి చెప్పిరాం వెళ్ళిపోదాం అంది. పర్వాలేదులేండి ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరం చెప్పడానికి వచ్చాడు. కనీసం శివరాం చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తు రాలేదు. నలుగురు కిందకి వచ్చేశారు. కారులో వచ్చేస్తుండగా డాక్టర్ గారు కాముడు ప్రమేయం చేసుకుంటానని రాజా ఖాయంగా చెప్పాడా అన్నారు. ఏమో అప్పుడు అనుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలియదు. ఏదైనా త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రమిలని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రేఖారాణితో అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా? మీరు చెప్పేది మరీ బాగుంది. అసలు వాళ్ళకి శేఖరం పరిచయం అయిందే రేఖారాణి వల్ల కదా. అయితే అసలు ఈ ప్రసక్తి తెచ్చిందే రేఖారాణి కదా.
జయంతి శివరాం మెదలకుండా వింటూ కూర్చున్నారు. మొదట డాక్టర్ అమ్మగారు కామేశ్వరమ్మ గారు దిగిపోయారు. జయంతి ఇంటి దగ్గర గబగబా తీసుకొచ్చి దింపేశాడు శివరాం. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జయంతి దిగి తర్వాత వస్తానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతనంతా హఠాత్తుగా మౌనంగా ఎందుకు అయిపోయాడో జయంతికి అర్థం కాలేదు. బహుశా అనుకోకుండా ఆ స్నేహితుడన్న మాట వల్ల కావచ్చు. జయంతికి నవ్వొచ్చింది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వెళ్ళిన అతని మొహం ఎలా ఉంటుందో. ఇంతమందిలో శివరాం ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు జయంతికి. బట్టలు మార్చుకుని చీరని మడత పెడుతుండగా శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. అసహ్యం వేసింది. అయినా తనెంత బుద్ధి లేనిది. శేఖరం ప్రజెంట్గా చీర పంపిస్తే తీసుకోవటం ఏమిటి? సుమిత్రాదేవి వాళ్ళ వాళ్ళకని బట్టి చూస్తే వాళ్ళకు అసలు ఇంతవరకు తెలిసినట్టే లేదు. అదిలా సాధ్యం? జయంతికి అదే అర్థం కావట్లేదు. వాళ్ళ మాటలు చూపులు గుర్తుకొస్తూనే ఒంటి నిండా తేళ్లు కుట్టినట్లు జర్లు పాకినట్లు అనిపిస్తోంది. శేఖరం బంగారు పిచ్చుక అయితే ఆ పిచ్చుక చుట్టూ విషవలయాలు ఉన్నాయట. మిస్టర్ వర్మ స్వరం చెవుల్లో గుడ్లగోబలా అరుస్తోంది. శేఖరం బంగారు పిచ్చుక అయితే తనకెందుకు? మట్టి గోరు వంక అయితే మట్టుకు తనకేమిటి? శేఖరంకి రేఖారానికి పరిచయం ప్రమిళ నిర్మాణం ఇవ్వాలనుకోవటం, దీనికి రేఖారాణి వత్తసు ఏమిటిదంతా? వీటన్నిటికీ దూరంగా నిలబడి తన ఉద్యోగం తను చేసుకోలేదా? వీలు కాదు. వాళ్ళ మధ్య నిలబడితే వాళ్ళతో సాంగత్యం ఉంటే వీటన్నిటితోనూ సంబంధం లేకపోయినా చుట్టుకుపోవాల్సిందే. ఇక నుంచి ఇలాంటి విందులకి వినోదాలకి తను రానని స్పష్టంగా చెప్పాలి. తన ఉద్యోగం వాళ్ళ సమస్యలతో పెనవేసుకోకపోకూడదు. జయంతి దృఢంగా నిశ్చయించుకుంది. మన్నాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం అప్పటికే తయారై బయటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు బట్టలు వేసుకుని కూర్చుని రాసుకుంటున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్నప్పుడు కలిగే అలసట కానీ బద్ధకం కానీ అతని మొహంలో మచ్చుకు కూడా లేవు. నిన్నంతా విశ్రాంతి తీసుకుని రాత్రి వేళ పడుకుని మంచం మీద పడుకుని మంచి నిద్రపోయి లేచిన మనిషిలా ఉన్నాడు. జయంతి రాక అతను డిస్టర్బ్ చేయలేదు. దాదాపు అరగంట అయిన తర్వాత రాస్తూనే మధ్యలో ఆగి బెల్ నొక్కారు. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చే లోపల రాయటం పూర్తి చేసి కాగితాలు పక్కన పెట్టి లేచాడు. రాత్రి ఎలా వెళ్ళారు అని అడిగారు. అతని పిలుపులో మీరు అని మర్యాద ఉట్టిపడితే మనిషి చిరాకుగానే ఉండాలి, లేక కోపంగానైనా ఉండాలని అర్థం. శివరాం కారులో వెళ్ళాను. వెళ్లే ముందు వెడుతున్నామని తెలియచేయటం మర్యాద అనే సంగతి తెలియదు. మీరు బిజీగా ఉన్నారు. ఓహో! నాయర్ తెచ్చి పెట్టిన కాఫీ తీసుకుంటూ అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో బోల్డంత దూరం కనిపిస్తుంది. కాఫీ తీసుకోండి. వద్దు. ఈ కాఫీ టిఫిన్లు కూడా పూర్తిగా మానేయాలని రాత్రి గట్టిగా నిశ్చయం చేసుకుంది జయంతి. శేఖర్ ఇంకొకసారి తీసుకోమని చెప్పలేదు. వెళ్ళిపోతూ ఆగి, పని ఎక్కువ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి నువ్వు, ఒకసారి మీరు. ఏమిటా పీల్పు? అసలు నిన్న డాక్టర్ గారి ముందు చీర విషయంలో చేసిన అవమానానికి పార్టీ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా తను మర్చిపోయినందుకు సంజాయిషి అడగవలసింది తను. పైనుంచి ఇదా? అతని ప్రతి మాటలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటిది? బహుశా తను ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేయటం లేదు కదా అని, ఇంకా ఈ ఉద్యోగం మీద మోజుపడిపోతున్నానని కాబోలు. చీచి, ఎక్కడికక్కడే అవాంతరం. ఈ గొడవలేవి బామ్మ చెవి పడకుండా ఎలాగో అలాగా తను మెల్లిగా ఇందులోంచి తప్పుకుంటే నయమేమో అనిపించింది. మళ్ళీ తన మీద తనకి అసహ్యం వేసింది. తను అసలు ఎక్కడా నిలబడలేదు. ఎక్కడా ఏది కుదురుగా ఉంచుకోలేదు. ఈ లోపం అసలు తనలోనే ఉందేమో. మన్నాడు జయంతి బట్టలు వేసుకొని బయలుదేరబోతుండగా, అమ్మాయి ఎక్కడి నుంచో ఉత్తరం వచ్చిందే అమ్మా అంటూ బామ్మగారికి కవర్ ఒట్టి తెచ్చి ఇచ్చింది. రాసేవాళ్ళు ఎవరబ్బా అనుకుంటూ కవర్ తీసి చూస్తుండగానే తెల్లబోయింది. ఎప్పుడో వనితా విహారాలు చేరకముందు అసలు ఉద్యోగం అనేది ఒకటి దొరికితే చాలనిపించే రోజుల్లో సునంద ద్వారా ఏదో ఆడపిల్లల స్కూల్లో టీచర్ పోస్టు ఖాళీగా ఉంటే అప్లికేషన్ పంపింది. దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ. జయంతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. క్షణంసేపు ఆ ఉత్తరం అక్కడ పారేసి వెళ్ళిపోవాలనిపించింది. మరొక్షణం మనసులో వివేకం లాంటి పట్టి ఆపి, నిన్ననేగా ఇంకో ఉద్యోగం చూసుకోవాలని అనుకున్నాం. శేఖరం సిగరెట్గా నీకు నిజంగా మోజు లేకపోతే దీన్ని ఎందుకు ప్రయత్నం చేయవు అని ప్రశ్నించింది. జయంతి ఆ రోజు శేఖరం దగ్గర వెళ్ళటం విరమించుకుని ఒంట్లో బాగాలేదని కారు తిప్పి పంపేసి సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి అదృష్టమో దురదృష్టమో ఎప్పుడు ఏ జన్మనా లేనిది సునంద తీరుబడిగా కూర్చుని కొట్టుకుంటోంది. జయంతిని చూస్తూనే ఇంత మొహం చేసుకుని ఆహ్వానిస్తూ, రారా, ఇవాళ ఆఫీస్ లేదా? ఇంత ఎండలో వచ్చావే అంది. పనుండి వచ్చాను, నీ సలహా ఒకటి కావాలి అంది జయంతి సునంద పక్కన మంచం మీద కూలబడుతూ. నీ బుర్రలో ఆలోచనలు ఒట్టిపోయాయంటే ఇక నా బుర్రేం పని చేస్తుంది? నిజంగా సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. నేను సీరియస్గానే అన్నాను అంది సునంద గంభీరంగా చూస్తూ. జయంతి కవర్ తీసి చూపిస్తూ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పింది. అయితే అర్థం కానట్టుగా చూసింది. నేను ఇంటర్వ్యూకి వెళ్తాం. నీకు ఆ అడ్మినిస్ట్రేషన్ తెలుసునని చెప్పావు కదా, నువ్వు కూడా రావాలి. నాకు తప్పకుండా ఇమ్మని చెబుతుగాను అంది జయంతి.
ఎండలో రావటం మూలన కందిపోయినట్లున్న జయంతి ముఖం చూస్తుంటే సునంద జయంతి చెప్తున్నది తమాషా కాదని నిజంగానే అనిపించింది. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగానికి ఏమైంది? ఇంకొకటి చూసుకునే వరకని ఇదివరకులా చెప్పలా? చెప్పావనుకో కొట్టు సామాను పక్కన పెడుతూ దానికి ఇంకెవరూ రాలేదుగా. నేనుండగా ఇంకో మనిషి రావటం జరగదు. అంటే ఏమిటి అసలు విషయం చెప్పు. అతను ఏమైనా అన్నాడా? జయంతి మొహం తిప్పేసుకుంటూ అతను నన్నెందుకు అంటాడు? నాకే ఇష్టం లేదు అంది. క్షణంసేపు జయంతిని పరిశీలనగా చూసిన సునంద ఇలా మాటి మాటికి నాకు బాగాలేదని మనసు మార్చుకోవటం, ఉన్నదాన్ని వదిలేయటం మంచిది కాదు జయంతి. వనితా విహార్‌లో ఆ వాతావరణం నీకు సరిపడలేదు అనుకుందాం. అతను కూడా వాళ్ళలో వాడే అన్న సంగతి మర్చిపోకూడదు. అదే నేను అడిగేది. ఏదైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అలాంటి మనిషిలా కనిపించలేదే బాబూ! నీ ప్రశ్నలకు ఒక నమస్కారం. నువ్వు నాతో వచ్చి ఆ హెడ్ మిస్ట్రెస్‌కి చెప్తావా లేదా? అది చెప్పు. లేకపోతే నేను వెళ్ళిపోతాను. నువ్వు కారణం చెప్తే కానీ నేను రాను మొండిగా అంది సునంద. సరే అయితే నేను వస్తా. జయంతి చటుకుని లేచి వెళ్ళిపోవటానికి సిద్ధపడడంతో కంగారు పడిన సునంద చేయి పట్టుకొని అరే బాప్రే! ఏమిటా కోపం? సరే కారణం అడగనులే వెళ్దాం సరేనా? అంది సునంద. జయంతి, సునంద ఇద్దరూ వెళ్ళేసరికి హెడ్ మిస్ట్రెస్ తీరిగ్గానే ఉంది. సునంద జయంతిని పరిచయం చేసింది. ఇంతకుముందు ఆ క్లాస్‌కి టీచర్‌గా వెళ్ళినావిడకి పొలిటికలి సెలవులో వెళ్ళి ప్రసవంలో ఏదో జబ్బు చేసి చనిపోయిందట. కాబట్టి మరో ట్రైనింగ్ అయిన ఆవిడ వచ్చే వరకు జయంతికి ఆ ఉద్యోగం ఖాయంగానే ఉంటుంది. ఈ లోపల జయంతి కనుక ట్రైనింగ్ అయితే అది పర్మనెంట్ చేస్తానని చెప్పింది. పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. కాబట్టి రేపటి నుంచి జాయిన్ అవ్వమని కోరింది ఆవిడ. జయంతి సరేనని వాగ్దానం చేసి లేచి వచ్చేసింది. ఇద్దరూ హెడ్ మిస్ట్రెస్ గది నుంచి బయటకు వస్తూ వరండా దాటి వస్తుంటే కుడిపక్కగా ఒక క్లాస్‌కి టీచర్ రానట్లుంది. అంతా గోలగా అరుస్తున్నారు. పెద్ద సంతగా జరుగుతున్నంత సందడిగా ఉంది. కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు. ఇంకొంతమంది బిగ్గరగా అరుస్తున్నారు. ఒక అమ్మాయి బ్లాక్ బోర్డ్ మీద దగ్గర నిలబడి ఏదో రాస్తుంది. బాబోయ్! ఈ కోతిని ఎలా భరించటం? అంది సునంద భయంగా. నేర్చుకుంటాను. ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళమేగా నీరసంగా అంది జయంతి. రేపటి నుంచి తను ఈ జీవితంలో సగం ఈ స్కూల్ ఆవరణలో గడుస్తుంది కాబోలు. రేపు చేరగానే బామ్మకి చెప్పేయచ్చు. అక్కడికి తను ఏదో విధంగా అదృష్టవంతురాలే. రాజశేఖరం వద్ద సెక్రటరీగా పనిచేసినట్టు బామ్మకు తెలీదు. వనితా విహార వాళ్ళు కూడా ఏం గొడవ చేయలేదు. సునంద ఇంటి దగ్గరగా వదిలేసి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం తిరిగిపోయింది. వచ్చి గంటైనా కాకముందే మళ్ళీ మొహం కడుక్కొని బట్టలు మార్చుకుంటున్న మనమరాలతో చూస్తూ ఒంట్లో బాగాలేని వేళ్లాడపడుతూ మళ్ళీ ఎక్కడికి అంది బామ్మగారు. ఇప్పుడే వస్తా బామ్మ అంది జయంతి జడ వేసుకుంటూ. కడుపులో కుడివైపు నొప్పిగా ఉన్నమాట నిజమే. కానీ ఈరోజు ఈ పూటే శిఖరానికి రాజీనామా చీటీ ఇచ్చేస్తే రేపు ఉదయం నుంచి వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. రిజిగ్నేషన్తో పాటు ఆ చీర కూడా ఇచ్చేస్తే సరి. ఆ చీర సంగతి గుర్తుకొస్తే జయంతి మొహం జేవురిస్తుంది. అసలు తనెంత బుద్ధి లేనిది కాకపోతే ఇంకోళ్ళిచ్చిన చీర తీసుకోవటం ఏమిటి? అది తీసుకుంది కాబట్టే అతను అలా అనగలిగాడు. పోన్లే తెలియక ఒక పొరపాటు చేస్తే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవచ్చుగా. చీర ఇచ్చేసి రాజీనామా కాగితం కూడా ఇచ్చేసి ఒక నమస్కారం చెప్పి వచ్చేస్తుంది. తనలాంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలే శ్రేష్టం. టీచర్ ఉద్యోగం అంటే తనకి నచ్చదు నిజమే. కానీ నచ్చని మనుషుల మధ్య అడుగడుగున అసహ్యించుకుంటూ కాలం గడిపే కంటే ఇది నయం కదూ! అట్టపెట్టెను తీసుకొని 2 మసులు మారి 3 ఫర్లాంగులు దూరం నడిచి ఎండకి కందిపోయిన మొహంతో ఒంట్లో బాగుండని కారణం వల్ల కలిగిన నీరసంతో నుదుటి నిండా పట్టిన చెమటతో జయంతి గేట్ లోపల అడుగుపెట్టింది. ఇంట్లో ఎవరిదో నీలరంగు డబుల్ షేడ్ ఉన్న కారు ఆగింది. ఎవరో వచ్చినట్లున్నారు. ఒకవేళ రాజశేఖరం మాట్లాడే అవకాశం లేకపోతే తనేం చెయ్యాలి? జయంతికి హాల్‌లో కూడా ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాలు దాటి లోపలికి వస్తే కూడా లోపల కూడా ఎవరూ ఉన్న శబ్దం వినిపించట్లేదు. వచ్చిన వాళ్ళెవరో శిఖరానికి ఆప్తులై ఉండాలి. అందుకే ఒక లోపల గదిలో ఎక్కడో ఉన్నట్లున్నారు. తను వచ్చినట్లు అతనికి తెలియచేయటం ఎలా? పరధ్యాసగా నుదుటి మీద పట్టిన చెమటకి చీర కొంగుతో తుడుచుకుంటూ దగ్గరగా వేసిన ఒక గది తలుపు మెల్లిగా తోసింది. తోస్తూనే కొయ్యి బారిపోయింది. గదిలో రాజశేఖరం పడకుర్చీలో వెనక్కి వాలి పడుకున్నాడు. అతని పక్కగా చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న రేఖారాణి అతని గుండెల్లో తలదాల్చుకుంది. రేఖారాణి 2 చేతులు జంట సర్పాల్లా శేఖరం మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. హఠాత్తుగా కనబడిన ఈ దృశ్యాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక స్థాణువులా నిలబడిపోయిన జయంతి ఊపిరి పీల్చటం, రెప్పవేయటం రెండూ మర్చిపోయింది. ఇటువైపు వీపు పెట్టిన అతని గుండెలు తలదాచుకున్న రేఖారాణి జయంతిని గమనించలేం. పరధ్యాసగా ఎటో చూస్తున్న శేఖరం తలుపు కొద్దిగా చప్పడంతో ఉలిక్కిపడి ఎటు తిరిగాడు. క్షణంలో సగం సేపు అతని కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. ఉన్నట్లుండి ఒక్కసారి గాలి పీల్చుకోవటం గుర్తుకొచ్చిన జయంతి గిరుక్కున వెనక్కి తిరిగి బయటికి పారిపోయింది. ఇంటికి వెళ్ళటానికి గబగబా హాల్ దాటి బయట వరండాలోకి వస్తుందల్లా ఆగిపోయింది.
తనెందుకు సిగ్గుపడాలి మచ్చా? భయం ఎందుకు? ఎలాగో చూశాడు కాబట్టి అతను బయట వచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్ళిపోతే సరే. ఇప్పుడిలా తొందరపడి వెళ్ళకపోతే మళ్ళీ రావాల్సొస్తుంది. పోనీ నాయర్ గాని కనీసం వాళ్ళ వాసుని గాని కనిపించినా బాగుండు. వాళ్ళకైనా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉండటమా లేక వెళ్ళిపోవటమా అని తటపటాయిస్తూ అక్కడే స్తంభాన్ని ఆనుకొని నిలబడిపోయింది. చేదు పదార్థం రుచి చూసిన దానిలాగా మనసంతా అసహ్యంతో మెలికలు తిరుగుతోంది. ఎంత సిగ్గులేని వాళ్ళు! పోనీ లోపల గడియ వేసుకుంటే ఏ గొడవ లేకపోయేది. తలుపు దగ్గరగా వేసిన వాళ్ళకి గడియ వేసే ఓపిక లేకపోయిందో లేక అనవసరం అనుకున్నారు. అవును మరి. ఆ ఓపికే ఉంటే పైకి రాజశేఖరం పడగదిలో వెళ్ళేవాళ్ళేమో. చిచి! ఎంత అసహ్యమైన మనుషులు! పెళ్ళైన రేఖారాణి పెద్ద మనిషిలా కనిపించే శేఖరం. అసలు ఈ ఆలోచన తనకెందుకు? ఎవరిష్టం వాళ్ళది. ఈ రోజుల్లో ఎవరిని విమర్శించడానికి ఎవరికి హక్కుంది కనుక. ఇంతకీ తను వెళ్ళిపోవటమా? ఉండటమా? మనసు ఏదీ నిర్ణయించుకోలేకపోతాను. వెళదామని ఒక అడుగు ముందుకు వెయ్యబోతే వద్దు ఉండి ఇచ్చేసి వెడితే బాగుంటుందనిపిస్తుంది. ఉందామంటే అతను ఎప్పుడు బయటకొస్తాడా అని అనుమానం తోస్తుంది. రాజశేఖరం తన ఎదురుకి రావడానికి సిగ్గుపడితే జయంతి వెనక నుంచి పేరు వినిపించడంతో చువ్వున వెనక్కి తిరిగింది. ఎదురుకుండా శేఖరం. అతని చూపులు స్థిరంగా ఉన్నాయి. వాటిల్లో సిగ్గు గాని సంకోచం గాని నామమాత్రంగా కూడా కనిపించటం లేదు. క్షణంసేపు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సూటిగా చూసుకున్నారు. ఒంట్లో బాగాలేదని కారు పంపేసి ఇప్పుడెందుకొచ్చావు? అతని కంఠం కూడా చాలా మామూలుగా ఉంది. అందులో తడబాటు కానీ సందేహం కానీ ఏదీ లేదు. ఇవి ఇచ్చేయటానికి చేతులవి చూపిస్తూ అంది జయంతి. ఎంత సిగ్గులేని మనిషి! క్షణం క్రితం జరిగిన సంఘటన అసలు గుర్తులేనంత మామూలుగా ఉన్నాడు. అతను చూస్తుంటే తనకే సిగ్గేస్తోంది. ఏమిటవి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు శేఖరం. ఆ పెట్టెలోది చీర, ఆ పైన కవర్లో నా రిజిగ్నేషన్. క్షణంసేపు నా చాచి పట్టుకున్న వస్తువుల వైపు మరోసారి జయంతి వైపు చూశాడు శేఖరం. రిజిగ్నేషనా? ఎందుకు? నాకు వేరే ఉద్యోగం దొరికింది. జయంతికి ఏడిపోచినంత పనైంది. శేఖరానికి మెల్లిగా తను వచ్చిన ఉద్యోగాన్ని గురించి చెప్పి అందులో లాభాలు వివరించి మెల్లిగా సెలవు తీసుకోవాలనుకుంది. అంతా తారుమారైంది. చూస్తుండగానే శేఖరం కళ్ళు ఎర్రబడినాయి. కోపాన్ని సూచిస్తున్నట్టుగా పెదవులు బిగుసుకున్నాయి. ఎక్కడ జాబు దొరికింది? శివరాం దగ్గర స్టేనోనా లేక ప్రకాశం దగ్గర పిఏగానా? జయంతి మొహం కందగడలా మారింది. ఊపిరి బిగపెట్టుకుంటూనే అలాగే నిలబడిపోయి అతని వైపు చూడసాగింది. 2 క్షణాలసేపు జయంతిని కోపంగా చూసిన శేఖరం వెంటనే రెక్కపుచ్చుకుని గబగబా లోపలికి లాక్కొచ్చి గదిలో కుర్చీలో కోలేసి, ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తాను అంటూ బయటకెళ్ళిపోయాడు. శేఖరం గుచ్చుకు పట్టుకున్న చోట జబ్బ మీద ఏర్పడిన నొప్పి చూసుకుంటూ జయంతి చేతిలో వస్తువులు టేబుల్ మీద పారేసి కుర్చీలోంచి లేచి ఇతరుకొచ్చింది. ఎంత ధైర్యం! ఎంత సాహసం! మూర్ఖులకి బలం ఉంటే రాక్షసులు అవుతారు. జయంతి పెదవులు రోషంతోనూ కోపంతోనూ అదరసాగాయి. 10-15 నిమిషాలు అయిన తర్వాత బయట కారు వెళ్ళిన శబ్దం వినిపించింది రేఖారానికి. వెళ్ళిపోయింది కాబోలు. జయంతి మళ్ళీ ఊపిరి బిగపట్టుకుని శేఖరం కోసం చూడసాగింది. కారు శబ్దమైన 5 నిమిషాలకి శేఖరం లోపలికి వచ్చాడు. వచ్చినవాడు వెంటనే జయంతి దగ్గరికి రాలేదు. కిటికీ దగ్గర వెళ్ళిపోయి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. అంత కోపంలో అంత అసహ్యంలో కూడా పొడుగ్గా బలంగా టీవీగా చెక్కిన శిల్పంలా ఉన్న అతని విగ్రహం, ఆ నిలబడిన తీరు, పక్క నుంచి అందం దిద్దినట్లు కనిపిస్తున్న ఆ మొహాన్ని ఆసక్తిగా చూడకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్వభావం గల వ్యక్తులకు భగవంతుడు అందం కూడా ప్రసాదిస్తే దాన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకుని ఆడవాళ్ళని నాశనం చేయటానికి చూస్తారు. ఉన్నట్లుండి హఠాత్తుగా వెనక్కి తిరిగిన శేఖరం జయంతిని గబుక్కున చూపులు పక్కకు తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే కళ్ళలో సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్పు అన్నాడు. చెప్పేందుకు ఏం లేదు. నా రిజిగ్నేషన్ ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వటం మర్యాదేనా నీ ఉద్దేశం? ఏది మర్యాదో ఏది అమర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవటం నాది బుద్ధి తక్కువ. తెలుసో తెలియకో చేసిన దానికి ఫలితం కూడా చూశారు. మొన్న నేను అన్నమాట పట్టుకుని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ? నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే నిన్ను క్షమాపణ అడగలేదు. అవన్నీ ఇప్పుడెందుకులేండి. అవసరంలో ఆదుకొని సహాయం చేశారు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనేటట్లయితే నువ్విలా అనవసరంగా రిజైన్ చెయ్యవు. ఇప్పుడు నాకు ఉండేట్లుండే మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్ నేనేం చెయ్యాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు ఉండాలని నేను మొదటే చెప్పలేదు. నేనుండగా మీకు అలాంటి మనిషి దొరకడు. అంటే నీ ఉద్దేశం? శేఖర్ దూరం నుంచే రెట్టించాడు. ఏమీ లేదు. నేను రిజైన్ చేస్తున్నాను అంతే. ఈసారి శేఖర్ దగ్గరగా వచ్చాడు. రిజైన్ చేయటానికి కారణం? ప్రత్యేకంగా ఏమీ లేదు. నాకు జాబ్ దొరికింది అంతే.
అదే ఎక్కడ? ఎవరి దగ్గర? అని అడుగుతున్నా. చెప్పను. అనవసరం. పళ్ళు బిగపట్టి అంది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. ఎంత ధైర్యం నీకు? నా దగ్గర నుంచి వెళ్ళిపోవటం అంత సులభమనేనా నీ ఉద్దేశం? నాకింకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు. శేఖరం చేతిని బలంగా విదిలించుకుంటూ అంది. కానీ అతని చెయ్యి వదలలేదు. మరింత బలంగా పట్టుకున్నాను. ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు? జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబుక్కున తలెత్తుతూ రోషంతో కోపంతో మెరుస్తున్న కళ్ళతో అంటే అంటే మీ ప్లాన్ నాకిప్పుడు అర్థమైంది. మీరు వాళ్ళలా కాదనుకున్నాను. నన్ను, నా పరిస్థితులను అర్థం చేసుకున్నాననుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు, సభ్యత కలవారని సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం, విశాలత్వం ఉంది కాబట్టి మీ దగ్గర అక్కర్లేదనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తుంది. మీరు వాళ్ళకంటే అసహ్యం. మనసులో ఏదో ఉద్దేశం లేకపోతే మీరన్న మాట ప్రకారం నన్నెందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను గుర్తుపట్టడం కష్టం. జయంతి శేఖరం చప్పున చెయ్యి వదిలేశారు. నాకిప్పుడు అర్థమవుతోంది. నా మనసులో తెలిసినది చెప్పడానికి నాకేం భయం లేదు. నేనెందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బును చూసి ఆకర్షింపబడతాననుకున్నాను. అది నేను మీ మనసు విశాలత్వంగా తీసుకున్నాను. మీ దయాధర్మాలకి అలవాటు పడిపోతాననుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారంగా తీసుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షింపబడి మీ చుట్టూ తిరిగే సులభాల్లో ఒకదాన్ని అవుతాననుకున్నారు. తర్వాత ఇంకా అలాగే నిలబడి చూస్తూ అడిగాడు. నాకు మొదటి నుంచి తెలుసు. వనితా విహార్లో మిమ్మల్ని గురించి అనేక రకరకాలుగా అనుకుంటూనే నేను నమ్మలేదు. మీలో నాకు ఆ ఛాయలే కనిపించలేదు. కానీ మీరు ఆయాసంతో అరసెకండ్ ఆగింది జయంతి. అతను మధ్యలో ఏదో చెప్పబోయాడు. దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తనే అందుకుంటూ అతని చూపుల్లో కనిపించిన భావానికి బయట నుంచి వచ్చిన గాలి, గదిలో ఆవరించుకున్న వెలుతురు కూడా వణికిపోయినాయి. జయంతి చేతిని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకి ఏమాత్రం భయపడకుండా. అంటే అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడినే అంటావు. అంతకంటే హీనం అంటాను. వాళ్ళు కనీసం చూపులతో చేష్టలతో వ్యక్తం చేస్తారు, మాటల్లో బయటపడతారు. అలాంటి వాళ్ళని తేలికగా గుర్తుపట్టవచ్చు, దూరంగా ఉండవచ్చు. కానీ మీలాంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. మీ నీచబుద్ధి తెలుసుకునే లోపలే నీ నోరు మూయించాలంటే అతను జయంతిని గబుక్కుని దగ్గర లాక్కున్నాడు. ఛీ! జయంతి చెయ్యి మరోసారి శేఖరం చెంప బలంగా తాకబోయింది. కానీ ముందుగానే అతని చెయ్యి జయంతి చేతిని అందుకుని తనతో గట్టిగా పెనవేసుకుని ఇంకో చెయ్యి ఉక్కులా మారి భుజాల చుట్టూ పడి పెనుగులాలను కూడా బంధించింది. చెయ్యి వదలమంటుంటే జయంతి పెదవుల మాటలు సరిగ్గా పూర్తి కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. మొదట మాటలు ఆపేయటానికి వెళ్ళిన శేఖరం పెదవులు అక్కడ హఠాత్తుగా మధురిమలాంటి దొరకటంతో దాన్ని చవి చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయినాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జయంతికి మతిపోయినట్లయింది. సడన్గా షాకు తిన్న మనిషిలా మనసు క్షణం సేపు దిమ్మరిపోయి ఆ వెంటనే మూగపోయింది. దాని నుంచి కోలుకునేసరికి ఒంట్లో ఉన్న బలమంతా హరించుకుపోయినట్లుగా, కనీసం నిలబడటానికి కూడా శక్తి మిగిలినట్టుగా అనిపించింది. కళ్ళ మీదకి మత్తు లాంటిది వచ్చి మంచుతెరలా ఆవరించుకుంది. ఉన్నట్లుండి తన చేతుల్లో సడలిపోయి వేలాడిపోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను, జయంతి జయంతి అని ఆదుర్దాగా పిలిచాడు. కూర్చుంటాను ఎలాగో అంది జయంతి. అతని పెదవులు మరోసారి సున్నితంగా జయంతి పెదవులను తాకి వదిలేశాయి. రా అంటూ జయంతిని నడిపించుకుని వచ్చి కుర్చీలో కూర్చోపెట్టి, మంచుని తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్లు తల ఊపింది. నీకు తెలియని విషయాల గురించి ఊహించి ఎదుటవాడిని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ళనుంచో కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడుచేశావు. అతని కంఠ హఠాత్తుగా మృదువుగా మారిపోయింది. జేబులోంచి చేతి రుమాలు తీసి జయంతి నుదుటిన పట్టిన చెమటను తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేనిలా ఎన్నోదాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య మొహం దాచుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి క్షణంసేపు అప్రబుద్ధుడైనట్లుగా ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టు సరిచేస్తూ, కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేనిప్పుడు ఏది చెప్పినా నీ చెవులకి అబద్ధంగానూ మనసుకి వికృతంగానూ తోస్తుంది. ఉండు, నాయన్ని కాఫీ తెమ్మని చెబుతాను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్. వెక్కల మధ్యన ఎలాగో అంది. సరే, నేను కారు బయటికి తీస్తాను. శేఖరం బయటకు వెళ్ళిపోయాడు. జయంతి ఏడుపు ఆపుకుని కొద్దిగా మామూలు మనిషి అయి బయటకు వచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ప్యాకెట్ ఏది? ఒట్టి చేతులతో వచ్చిన జయంతి వైపు చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. శేఖరం వెంటనే బలంగా హారన్ నొక్కాడు. లోపల నుంచి వాసు, నాయర్ ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. లోపల అమ్మాయి ఏదో పెట్టి మర్చిపోయి ఉంది. లోపల అమ్మాయి ఏదో పెట్టి మర్చిపోయి వచ్చింది. తీసుకురా వాసు. శేఖరం వాక్యం పూర్తి కాకుండానే లోపలికి పరిగెత్తిన వాసు మరో నిమిషంలో పెట్టి దాని మీద కవరు తెచ్చి భద్రంగా ఇచ్చాడు.
జయంతి వాటిని చూడనట్టు అందుకోనకుండా ఎటో చూస్తూ కూర్చున్న ఉంటే శేఖరం తనే అందుకొని కారులో పెట్టాడు. కారు బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత అవి మళ్ళీ మీతో పాటే వెనక్కి వస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితం ఏమిటో ఇప్పుడేగా చూసింది. అప్పుడే మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. జయంతి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తనే అందమైన సంఘటనలు మీ ఆడవాళ్ళు అసహ్యంగా మార్చడంలో ఆరితేరిన వాళ్ళు. పూర్తిగా చెబుతున్నాను. నీకు పుట్టినరోజు నాడు చీర పంపేటప్పుడు నా మనసులో నిజంగా ఏ ఉద్దేశం లేదు. చీర అందంగా కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకంతగా ఆ చీర తిప్పి ఇవ్వాలనుకుంటే ఖరీదు ఇచ్చేయి అన్నాడు. ఎంతో నాకెలా తెలుస్తుంది? అడ్రస్ ఇస్తాను. బొంబాయి వెళ్ళి చీర చూపించి షాపు వాళ్ళలో అడుగు. బొంబాయి వెళ్ళటానికి రాను పోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను. కానీ ఒక్క షరతు. ఈ అప్పంతా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడాలని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లిగా జయంతి చేతిని తన చేతిలో తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పిడకల్లా మర్చిపో. నేననుకున్నట్లు ఆశిస్తున్నట్లు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఓ రోజు తప్పకుండా నీకు నేను వివరించి చెప్తాను. తన చేతిని లాక్కోవాలని బలంగా అనిపించిన జయంతి ఊరుకొని లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పరుషంగా ఉన్న మాట నిజమే. ప్రస్తుతం నేను ఎలాంటి సమస్యలో చిక్కుకున్నానో నీకు తెలియదు. అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసును ఒప్పించినట్లయితే క్షమించు. మాట్లాడమే. ఏం మాట్లాడను అంది నీరసంగా. ఆ ఒక్క నిమిషంలో అనుకోకుండా చేసిన ఆ పనితో శేఖరం తనలో శక్తింతా లాగేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇది చెప్పు. జరిగిందంతా మర్చిపోయి రాజీకి వచ్చినట్లేగా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తర్వాత శేఖరం తని వనితా విహార వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్లు ఇంతవరకు తెలియదు. నేను ఈ మధ్య అసలు ఊళ్ళో ఉండటం లేదు. నీకు తెలుసు కదా. ఒకసారి 2 సార్లు వాళ్ళతో కలిసినా ఏదో నలుగురి మధ్య కలవటం జరిగింది. ఈ సంగతి ఎవరికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నేను విడిగా స్పష్టంగా కనిపించేట్టుగా పూల గుత్తి దగ్గర వచ్చి నిలబడమంది. వాళ్ళు ఏమన్నారు? ఏమనలేదు. అనే ధైర్యం అసలు లేదు. నువ్వు గడిసిదానివి, మాటకారివని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశావో కారణం అడగలా? నేను అడగలే. వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందు వంగి కూర్చుండిపోయింది. నువ్విప్పుడే హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ళ మాటలకు విలువ ఇచ్చి నిన్ను తీసేశాను అనుకుంటాను. చెప్పు. రాజీకి వచ్చినట్లేగా. ఎందుకలా వంగిపోతావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగ్గా లేవదీయటానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలా బాగుంది, నొప్పిగా ఉంది. ఎక్కడా? ఏది? కారు స్లో చేస్తూ ఆతురతగా అడిగాడు. కుడివైపు పొట్టలో ఒకటే నొప్పి, ఇప్పుడు ఎక్కువగా ఉంది. డొక్క దిగువన పట్టుకుంటూ. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోవాలా అని అడిగాడు. వేసుకున్నాను. ఏ మందు? వేడినీళ్ళలో నెయ్యి కలిపి తాగాను. వేడి వల్లనేమో అంది బామ్మ. రాత్రి కాపు కూడా వేసి మర్దన చేసింది. ఈ పూట ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ చూడాలి. ఇంట్లో కారు ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. రాజీకి వచ్చానని ఒప్పుకున్నట్లేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం చించేస్తూ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకే అన్నాడు చీర పెట్టి జయంతి చేతికి అందిస్తూ. అది చూడనట్లు కిందకు దిగబోయింది. అతను వెంటనే చేయి పట్టి ఆపి, నువ్వు ఈ చీర తీసుకెళ్ళకపోతే నేనే దిగి వచ్చి మీ బామ్మతో జరిగిందంతా చెప్పి కట్టుకున్న చీర ఇవ్వటం మర్యాద అవునేమో అని చెప్పమని అడుగుతాను అన్నాడు. జయంతి క్షణం సేపు శేఖరం కళ్ళలోకి చూసి వెంటనే గవాలన పెట్టి గుంజుకుని దిగేసి ఇంటివైపు పరిగెత్తింది. వెళ్లే ముందు వెడుతున్నానని చెప్పలేదు. ఇంటివైపు పరిగెత్తుండగా మధ్యలో ఆగి కలుపు పట్టుకుని వంగి నడవటం కనిపించింది శేఖరానికి. ఏం నింపేది? అతని కనుబొమ్మలు ప్రశ్నార్థంగా ముడుచుకున్నాయి. క్షణం సేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళాలని చూడాలనిపించిన మరొక్షణాన్ని ఆ ప్రయత్నం మానుకుని వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూనే జయంతి మంచం మీద పడి 3 అంకెల్లా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది. ఈరోజు ఎంత అసహ్యమైన పరిస్థితులు చూసింది. మధ్యలో ప్రాణం పోతున్నట్లుగా అనిపించే ఈ బాధ ఒకటి. రాజశేఖరం మాటలు ఇంకా చెవులో గింగిరమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారి దగ్గరికి వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరికనే కడుపులో బాధగా ఉంది. నిన్న కాపు వేసిన చోటైనా మళ్ళీ వేస్తాను. కొంచెం కాఫీ తెస్తాను, నువ్వు తాగు. వద్దు బామ్మ, నాకు తాగాలని లేదు. మంచం మీద మరింత ముడుచుకుపోతూ అంది. ఏది ఒళ్ళు చూడని
మొహాన వాడిపోయింది ఉందేనికే అంటూ జయంతిని పట్టి చూసి, అయ్యో రాత, జ్వరంగా ఉందే, వేడిగా ఉంది అంది. ఏం లేదని చెప్పటంలా, ఎండలో తిరిగాను అంతకు తప్ప ఏం లేదు, గోడ వైపు తిరుగుతూ అంది. ఎందుకో ఎప్పుడూ లేనిది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తున్నాయి. లేదంటే సరిపోతుందా? అయినా ఏ ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగలలాడుతుంటే వినకుండా బలంగా తోమి వేడి నీళ్లతో కాసింది. వాళ్ళన్నట్లు వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసిపోవటము కాదు. మర్నాడు వెన్నెముకలోంచి చలి రావటం మొదలుపెట్టింది. మంచం మించి లేవలేకపోయింది. బాధ కూడా అపరిమితమైంది. అమ్మాయి, కారు వచ్చిందమ్మా అంది బామ్మగారు. ఒంట్లో బాగాలేదు, రాలేనని చెప్పు. కాదు కాదు, రానని చెప్పు. నాకు తెలుసు, నాకు ఈ బాధ తగ్గదు. బామ్మ, మత్తుగా పడుకున్న మగతగా ఎటో చూస్తూ అంది జయంతి. ఒకవేళ తనకేదైనా అయితే బామ్మకి దిక్కెవరు? తను చచ్చిపోయినందుకు బాధపడదు, కానీ ఒంటరిగా బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపు వచ్చేసింది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్న శబ్దం విని దగ్గరగా వచ్చి బామ్మ మీద మంచం మీద కూర్చుని మనవరాలి తలని ఒళ్ళో తీసుకుంటూ ఓదార్చింది బామ్మగారు. నేను ఈ ఉద్యోగం చేయలేనే బామ్మ, నాకు చేత కావటం లేదు, చెయ్యకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వు అసలు చెయ్యొద్దు బామ్మగారు జయంతి బుగ్గలు నిమురుతూ అని. లేదు బామ్మ, లేదు. ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. అలా ఏడుస్తుండగానే మంచు తెరలా మత్తు వచ్చి ఆవరించుకుంది. జయంతి కళ్ళు మూతలు పడిపోయినాయి. కళ్ళ ముందు అంతా చీకటి, నల్లగా వలయాకారంగా. తన ముందు చీకట్లో ఏం చేస్తోందో, అసలు ఎక్కడుందో ఎంత ప్రయత్నం చేసినా జయంతికి అర్థం కావటం లేదు. ఉండి ఉండి వెన్నెముకల్లోంచి వస్తున్న చలితో ఒళ్ళంతా జలదరిస్తోంది. అంత బాధలో జయంతి బామ్మ కోసం అరుస్తున్నది, వెతుక్కుంటోంది. తనలా చాలామంది చీకట్లో ఎవరి వాళ్ళ కోసం వెతుక్కుంటున్నారు. సూర్యుడి వెలుగు కోల్పోయాడు. వెధవ సైన్స్, వెధవ ప్రయోగాలు. మరో విధంగా ఎవరినైనా ప్రకృతమైన వెలుగు కనిపెట్టే వరకు మనం మనుషులంతా ఇలా చీకట్లో కొట్టుమిట్టాడవలసిందేనా? ఎవరో బాధతో, భయంతో గొణుక్కుంటున్నారు. జయంతికి ఏదో ప్రపంచం అంతా అయిపోవటానికే వచ్చిందనిపించింది. నడవకుండా తేలిపోతున్న చేతులు దాన్ని చాచి తడుముకుంటూ వెళ్ళిపోతున్న జయంతికి ఎవరిదో చెయ్యి తగిలింది. ఆ చెయ్యి తగలగానే జయంతి గట్టిగా బలంగా పట్టుకుంది. భయంతో కెవ్వుమంది జయంతి. జయంతి, భయపడకు, నేనే అన్నాడు ఆ చెయ్యి తాలూకు మనిషి. బామ్మ, కాదు కాదు బామ్మే. భగవాన్, జయంతి ఏడవటం మొదలుపెట్టింది. పర్వాలేదు, నేనున్నాగా, ఇద్దరం కలిసి వెతుకుతాం, భయపడకు, ధైర్యం చెప్తున్నట్లుగా అన్నాడు అతను. మీరెవరు? గుర్తుపట్లే. మీరు మీరు నీరసంగా ఎలాగో ఉండి తూల్చిన అతి తేలిగ్గా ఉన్న జయంతిని వేగంగా కదిలిపోతుంది. అతని జయంతిని అలా వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఎత్తి భుజాన వేసుకున్నాను. వెలుతురు ఇంకా రానేలేదా? ఎవరన్నారు? ఎవరో అనుకుంటున్నారు. నువ్వు నమ్మేశావు, అంతేనా? అతని నవ్వును బట్టి శేఖరం అని తెలిసింది. జయంతిని ఈ భుజం నుంచి ఆ భుజానికి మార్చుకుంటూ, మనం చాలా లోతైన లోయలో ఉన్నాం. కొంత దూరం పోయి ఒక కొండెక్కి వెడితే వెలుగు కనిపిస్తుంది. బరువుగా లేను నేను? పావురాయి ఏకలా ఉన్నావు. జయంతి ముఖంలో ఆవిరిలాంటిది వచ్చింది. కొద్దిసేపు అయిన తర్వాత నిట్టూర్పు విడుస్తూ, ఎన్ని మాటలన్నాను మిమ్మల్ని? అయినా ఈ చీకట్లో నాకు సాయం చేస్తున్నారు. మీకు నా మీద కోపం రాకపోవటం కేవలం నా అదృష్టం కదూ. నీ మీద నాకెప్పుడు కోపం లేదు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడేందుకు కూడా ఓపిక లేనంత నీరసంగా ఉంది. అతను జయంతిని ఎత్తుకుని అలసట అనేది లేకుండా నడుస్తున్నాడు. అదిగో, నాకు వెలుగు కనిపించింది. హఠాత్తుగా అతని మెడ చుట్టూ చేయి వేసి తన బరువు ఆపుకుంటూ అరిచింది జయంతి. ష్! వెలుగును చేరుకోవాలంటే మనం ఇంకా చాలా దూరం నడవాలి. అలాగా? జయంతి నిరాశగా చూస్తూ అంది. మళ్ళీ ఉండటుండి లేవబోయి వాలిపోతూ, బామ్మేది? మీరు అసలు బామ్మని వెతకరేం? అంది. వెతుకుతాను అన్నాడు అతను క్లుప్తంగా. నాకు నిద్రొస్తుంది. నేను కోరుకునేది కూడా అదే, నిద్రపో. నిద్రపోయిన మనుషులు, చచ్చిపోయిన మనుషులు బరువు ఎక్కువ అంటారు. నిద్రపోమని చెప్పలా? నువ్వు నాకు బరువేమి కాదని ఇందాకే చెప్పానుగా. జయంతిని తల మీద వేసి జుట్టు నిమురుతూ అన్నాడు. అతను నడుస్తూనే ఉన్నాడు. జయంతిని నిద్ర లాంటిది ఆవరించింది. అది పూర్తిగా నిద్ర కూడా కాదు. ఉన్నట్టుండి ఎక్కడి నుంచో చల్లటి గాలి వీచింది. ఆ గాలి పీలుస్తుంటే నరాలలో కొత్త శక్తి వస్తోంది. అమృతం తాగినట్లు అనిపిస్తోంది. గాలి పీల్చటంలో అంత అద్భుతమైన అనుభవం ఇంతవరకు తను ఎప్పుడూ చూడలేదు. గుండెల నిండా గాలి పీల్చుకుంది. రాజశేఖరం ఏడి? తను ఇంతవరకు భుజం మీద వేసుకుని నడిచాడు. అంతా వెలుగు. ఆ వెలుగులో ఏది స్పష్టంగా కనిపించటం లేదు. రాజశేఖరం లేడు. అదంతా కల, భ్రమ, ఒట్టి ఊహ. మరి తనెక్కడున్నట్టు? పోనీ అది కూడా తెలియటం లేదు. ఈ గాలి ఎక్కడి నుంచి వస్తోంది అసలు? స్వర్గం నుంచేనా? అంతే అయి ఉండాలి.
భూమి మీద గాలి ఎంత హాయిగా ప్రాణం పోసినట్టుగా ఉంటుందా? జయంతి మెల్లిగా కళ్ళు తెరిచేసి పక్కనున్న బామ్మగారు ఎలా ఉంది అని మీదకు వంగి అడుగుతోంది. మా అమ్మ జయంతి చేతి కోసం తడుముకుంటూ పిలిచింది. అమ్మయ్య! అదంతా కలనమాట. ఎంత భయపడింది తను. జయంతి బలంగా ఉన్న చెయ్యి జయంతిని పెనవేసుకుంది. ఆ చెయ్యి బామ్మది కాదు, ఇంకెవరిదో. జయంతి ఈసారి ఆ కంఠం గుర్తు తెలిసింది. అది రాజశేఖర అంతే. ఎందుకిలా అతని అనుభూతి తనని నీడలా వెంటాడుతోంది? పిచ్! లాభం లేదు. తనకసలు మెలకువ రావట్లేదు. ఎక్కడుందో, ఏం చేస్తుందో ఏది అర్థం కావట్లేదు. మెలకువ రాలా? ఎంత పెనుగులాడినా నాకు మెలకువ రావడం లేదు నీరసంగా అంది జయంతి. పోనీలే నిద్రపో. నాకెందుకు మెలకువ రాదు? అసలు నేనెక్కడున్నాను? బ్రతుకున్నానో చచ్చిపోయానో కూడా ఏది తెలియటం లేదు. జయంతి ఏడవటం మొదలుపెట్టింది. ష్! ఏడవకు. నిద్రపోవటానికి ప్రయత్నం చేయి. నీకు నిద్ర సరిగ్గా మెలకువ రాలేదు అంది. జయంతి తలను ఎవరో ఒళ్ళోకి తీసుకున్నారు. మీరు మీరు కళ్ళు మూసుకుని అంది జయంతి. నేనెవరినో తెలుస్తున్నదా? నా కంఠం గుర్తుపట్టావా? ఆతుర్దాగా అడిగింది ఆ స్వరం. శేఖరం, రాజశేఖరం అనుకుంటా స్పష్టంగా అంది జయంతి. అవును, రాజాని. జయంతిని దగ్గరగా మెల్లిగా అంటున్న ఆ స్వరంలో రిలీఫ్ కనిపించింది. నిద్ర వస్తున్నది. ఇది నిద్రేనా? నాకు మళ్ళీ మెలకు వస్తుందా? శేఖరం జయంతి చేతిని పెనవేసుకుంటూ నీరసంగా అస్పష్టంగా అడిగింది జయంతి. అప్పటికే కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి. అవును, నిద్రపో. జయంతి నుదుటిని ఎవరో పెదవులతో సున్నితంగా తాకారు. జయంతి కళ్ళు మళ్ళీ మత్తులాంటిది ఆవరించడంతో మూతలు పడిపోయినాయి. ఈసారి బాధ కానీ భయం కానీ లేదు. నిశ్చింతగా హాయిగా ఉంది. జయంతి మళ్ళీ మెలకు వచ్చి చూసేసరికి బామ్మగారు పక్కనున్నారు. జయంతి కళ్ళు తెరిచి బామ్మ అని పిలవగానే అమ్మా జయ్య అంటూ పలికారు. అమ్మయ్య, ఇప్పటికే మెలకు వచ్చింది. బామ్మ, నా పక్కనున్నది నువ్వేనా? నేనేనమ్మా, నేనే. బామ్మగారి కంఠం స్పష్టంగా పలకడంతో జయంతికి ఈసారి పూర్తిగా ధైర్యం వచ్చింది. అబ్బా, వెధవకల పిడకల, ఎన్నిసార్లు మెలకు తెచ్చుకోవాలని పెనుగులాడని. ఎంతసేపు అయింది నేను ఇలా పడుకుని? 2 గంటలు పైనే అయిందిలా ఉంది. అవునా? 2 గంటలా? అయ్యో పిచ్చి తల్లి! 2 రోజులా? అవును, అయ్యి ఉండొచ్చు. అందుకే అంత దీర్ఘంగా అనిపించింది. 2 రోజులు కాదే అమ్మా, 2 వారాలు. 2 వారాలా? జయంతి ఉలిక్కిపడింది. అవునే అమ్మా, 2 వారాలు. చచ్చి బతికావు. ఆ వెధవ నొప్పి అదేమిటో అలా గట్టిగా రాయకూడితే తల్లి. ఈ 2 వారాలు క్షణం యుగంలా గడిపాను నేను. బామ్మగారు ముక్కు చీదుతూ అన్నారు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను బామ్మ? హాస్పిటల్లో ఉన్నా? బామ్మగారు దీనికి సమాధానం చెప్పలేదు. జయంతి చేయి చాచి బామ్మగారి చేతిని తీసుకుంటూ, బామ్మ, నువ్వు అన్ని విధాలా బాధపడి ఉంటావు కదూ అంది. లేదే, నేను చీమంతా కూడా బాధపడలేదే తల్లి. ఆ భగవంతుడే స్వయంగా నా ఇంటికి వచ్చి ఆదుకున్నట్లయింది. మరి నీ పూజలు వృధా పోతాయా? అవసరానికి భగవంతుడు ఆదుకోకపోతే మనకి ఇంకెవరున్నారు? చిక్కిపోయిన జయంతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వు చూడగానే బామ్మగారు ధైర్యం వచ్చింది. జయంతికి బాగా స్పృహ వచ్చిన ఆ సాయంత్రమే కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు వచ్చి ఆవిడ వస్తూనే, అమ్మా జయంతి, ఎలా ఉన్నావమ్మా అంటూ దగ్గరికి వచ్చింది. బాగానే ఉంది. మీరు నన్ను గీత అని పిలవటం మర్చిపోతున్నారు అంది నవ్వుతూ. వద్దు తల్లి, వద్దు. జన్మలో ఎప్పుడు నిన్ను గీత అని పిలవను. జయానే పిలుస్తాను. ఎంత తల్లడిల్లిపోయామని. ఎలా ఉందమ్మా? మమ్మల్ని అందరినీ ఎంత కంగారు పెట్టేశావో తెలుసా? సుబ్రహ్మణ్యం గారు వచ్చి పక్కన కుర్చీలో కూర్చుంటూ అన్నారు. ఆయన చూడగానే బామ్మగారు తల మీద ముసుగు మరింత లాక్కుంటూ, బాబుగారు, నిజంగా మీరంత ధైర్యం చెప్పకపోతే నా గుండె ఏనాడో ఆగిపోయి ఉండేది అన్నారు. జయంతికి అర్థమైంది. అవసరానికి ఆదుకున్న భగవంతుడు డాక్టర్ గారు అన్నమాట. అదిగో సునంద కూడా వచ్చింది అన్నారు కామేశ్వరమ్మ గారు. వద్దు, లేవకు, కట్టు చెదురుతుందేమో. కట్టా? నాకా? ఎక్కడ? జయంతి ఒళ్ళంతా అనుభూతి చెందుతూ అంది. అవును, నిజం. కుడివైపు పొట్ట కింద కింద కట్టుగా ఉంది. నాకిక్కడ గాయం ఎలా అయింది? చేత్తో తడుముకుంటూ తనలో తాను అనుకున్నట్లుగా అంది. గాయం కాదు, నీకు అపెండిసైటిస్ అయింది. అందులో ఫ్లూ. ఎంత కంగారు పడ్డామని కామేశ్వరమ్మ గారు చెప్పారు. ఎలా ఉంది జయంతి? సునంద మంచానికి అటువైపుగా తల వైపు కూర్చుంది. రా. జయంతి సునంద చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ప్రపంచంలో ఒక్కసారిగా తనకెంతమంది ఆత్మీయులు, తన గురించి ఎంత ఆతురత. జయంతికి ఏదో సంతోషం నరంలోని కదిలింది. రాజశేఖరం ఏడి? సుబ్రహ్మణ్యం గారు అడిగారు. జయంతి ఉలిక్కిపడింది. ఎప్పుడే, ఇంతకు మునిపే బయటకు వెళ్ళాడు. బామ్మగారు సమాధానం చెప్పారు. అయితే తనను చూడటానికి శేఖరం కూడా వచ్చానన్నమాట. ఎంత చిత్రం. తను అనుభవించిన ఈ బాధన్నిటిలోనూ అతను తోడుగా ఉన్నాడు. ఆ సంగతి అతనికి తెలిస్తే, ఛీ, ఏం ఆలోచిస్తుంది తను? ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో ప్రసంగం మారిపోయింది.